రామకృష్ణ ఎటువంటి అంటే ఒక బీసీ కింద పనిచేస్తాడు కానీ, ఒక ఎస్సీ కింద పనిచేస్తాడు కానీ, ఒక ఎస్టీ కింద పనిచేస్తాడు కానీ, అగ్రవర్ణాల కింద కమ్మ వెలమ రెడ్ల కింద ఎప్పుడు పనిచేయడండి. చిత్తశుద్ధితో కలిగిన బీసీ లీడర్స్ కొంతమంది రథయాత్ర చేసి బీసీలందరినీ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలు రాజ్యం వెళ్తే ఎస్సీలకు న్యాయం చేస్తారు, ఎస్టీలకు న్యాయం చేస్తారు, బీసీలకు న్యాయం చేస్తారు, మైనార్టీలకు కూడా న్యాయం చేస్తారు. తిరుమల మల్లన్న ఈజ్ నాట్ పాలిష్డ్, ఈ స్టిల్ వితౌట్ పాలిష్ ఏది లేకుండా మాట్లాడుతున్నాడు. అగ్రవర్ణాల వాళ్ళు బీసీలకు సపోర్ట్ చేయాలంటే చేయొచ్చా లేదా? ఒకటి చేయొచ్చండి. మహిళలను చూసి కంచెం పొత్తా మంచం పొత్తా అనే అది తప్పు. ఎట్లా చూస్తారు సార్? అది ఐఎమ్ సారీ ఇఫ్ అట్ ఆల్ నా వర్డ్స్ నిన్ను హర్ట్ చేసి ఉంటే తెలంగాణ చెల్లెలిగా నేను క్షమాపణ కోరుతున్నా అని అడిగిందంటే ఈ సమస్య పోయేది. ఐస్ ఆఫ్ ద పీపుల్ మల్లన్న వుడ్ హ్యావ్ బీన్ హై. సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. నువ్వు సమర్థించుకోలేవు, ఎందుకంటే దట్ వర్డ్ ఈజ్ లైక్ దట్. సమర్థించుకోలేనప్పుడు నువ్వు ఇంకా నీ పొజిషన్ కిందికి వస్తుంది కానీ పైకి పోదు. మల్లన్న గారు రియలీ సిన్సియర్ టు ద బీసీ మూవ్మెంట్. కృష్ణయ్య పనికిరాడులేండి, ఎందుకంటే ఈ హాజ్ గాన్ ఆల్రెడీ. తీర్మార్ మల్లన్న వీళ్ళు ఎవరు తీసుకోవట్లేదా సార్? తీర్మార్ మల్లన్న అందరు తీసుకునే పరిస్థితుల్లోనే ఉండాలండి. నేను కూడా బానిసగా పని చేయాలి ఈ రెడ్ల కింద వెలవలేదుగా కమ్మల కింద అని నేను అనుకొని నింటే ఎప్పుడో నేను మినిస్టర్ని అయిపోయిండేవానండి. నా డబ్బులు వచ్చినప్పుడు ఇంకా నాకు వేరే వాళ్ళు అవసరం లేదండి. ఏ నాయకులు వస్తారో రమ్మని చెప్పేసి నేనే రథాలు తీసుకొని బయలుదేరతా. తెలంగాణ మొత్తం తిరుగుతాను, నా ప్రజలను నేను చైతన్యం చేసుకుంటాను. తెలుగుదేశం గెలిచిందండి, కాంగ్రెస్ థర్డ్లో వచ్చింది, మేము సెకండ్. 65 ఓట్లు డిఫరెన్స్తో ఓడిపోయినామండి. అక్కడ మన బీసీలకు కూడా ఓటుకు వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినా మనం 100 రూపాయలు ఇస్తే కనుక 1000 రూపాయలతో సమానంగా చూసుకొని మనకు ఓట్లు వేస్తారు. ఇప్పుడు నేను పోయినానంటే రంగంలోకి దిగితే వీళ్ళందరూ నా ఇంటి రారనుకుంటున్నారా? 100% వస్తారు సార్. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. అందరికి పంచినా కూడా నా ఆస్తి నాకు 100 crores వస్తుంది. 100 crores ఓన్లీ 10 కోట్లు మాత్రమే మా పిల్లలకి ఇస్తానండి. నేను ఇప్పుడు కెమెరా ముందు వై షుడ్ యు గో టు నరేంద్ర మోడీ? వై షుడ్ యు సెండ్ ఇట్ టు ప్రెసిడెంట్? అంటే 9వ షెడ్యూల్లో పెడితేనే 9వ షెడ్యూల్లో పెడితే బలంగా ఉంటుంది. ఎప్పుడు పెట్టాలి? వన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యి గజెట్ అయిన తర్వాత దెన్ యూ మస్ట్ గో అండ్ సిట్ విత్ నరేంద్ర మోడీ అండ్ సే దట్ కమ్ ఆన్ కీప్ దిస్ అని. ముఖ్యమంత్రులు అంతా అగ్రవర్ణాల వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ ప్రధానమంత్రి మనవాడు ఉన్నా ఒత్తిడి అంటా ఉన్నారు, కార్పొరేట్ శక్తులు వివిధ కావచ్చు. అసలు ఈ సాధ్యం అవుతుంది అంటదా? ఈ కెనాట్ గో బ్యాక్. నువ్వు 55%, 58% అంటే అది డైల్యూట్ అవుతుంది. మళ్ళీ వాటి డిమాండ్నే పట్టుకున్నాము, 40 చేయమని చెప్దాము. రామకృష్ణ సార్ని మా పార్వతి మేడని ఒక కాన్స్టిట్యున్సీలో నిలబెడతాం. రాజకీయ పార్టీలు అక్కడ నిలబడతారు. ఆ నేతలు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మీరు చెప్పండి, సమరైజ్ చేసి. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడతాంటే మా వాళ్ళు 10 కోట్లు ఖర్చు పెడితే గెలుస్తారండి. 10 కోట్లు డిన్నర్లు మన నాయకులు, బీసీ నాయకులు లేరా? ఆర్ఎస్ఎస్ ఈజ్ అగెనిస్ట్ బీసీస్ అండి, మొట్టమొదటి నుంచి కూడా అగెనిస్ట్ రిజర్వేషన్స్. ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే కేసులు ఎవరేసారండి అగెనిస్ట్ బీసీస్, అగెనిస్ట్ బీసీ రిజర్వేషన్స్? ఒకటి ఎస్వి జోషి చేశాడు, ఒకటి కే కృష్ణమూర్తి చేశారు. ఇద్దరు బాపనులే ఫ్రమ్ కర్ణాటక, ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ మెంబర్సే. నేను 3.5 ఎకరా బంజారాహిల్స్లో స్థలం కొన్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అది తనకు కావాలని అడిగాడు సాక్షి పేపర్కు. నేను ఇవ్వలేదు. ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి ఏ దినం అయితే చనిపోయినాడో వితిన్ 1 month కబ్జా చేశాడు దాన్ని. ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చాడు, కేటీఆర్ సాలపురే సత్వాకి ఇచ్చాడు. డాక్యుమెంట్స్ అని మీ పేరు మీద లేవా? అన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా కృష్ణయ్య దగ్గర ఉన్నాయి కనీసం అంటే 200-300 కోట్లు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకు పెట్టడండి? ఏం కావాలి? ఏం సమస్యలు గుర్తించారు? ఎందుకు మీరు ఈ కాళ్ళని తీసుకొని బయలుదేరాలి? ఎందుకు వచ్చిందంటే బీసీలకు సమస్యలు అర్థం కావడంలే. చేసిన తర్వాత ఇంతవరకు ఆ రిపోర్ట్ని ఎందుకంటే కోల్డ్ స్టేజ్లో పెట్టారు వీళ్ళు. ఈ లక్ష్మణ్కి బుద్ధి ఉంటే ఈజ్ ఓబీసీ సెల్ చైర్మన్ అండ్ ఎంపీ అండ్ ఈ ఘాట్ సో మెనీ దిస్ వన్ పాలసీ మేకింగ్ బాడీలో మెంబర్గా ఉన్నాడు. మళ్ళీ లేదంటే కులగన్న చేయాలని చెప్పేసి
కుప్పం కాన్స్టిట్యుయెన్సీస్ బిలాంగ్స్ టు అవర్ క్యాస్ట్ సీట్. అట్లాంటప్పుడు మా క్యాస్ట్ సీట్ తీసుకొని మా వాళ్ళకి ప్రామినెంట్ లేకుండా చేసేసాడు. ఓట్లు వేసేదంతా మా వాళ్ళే. మహేష్ కుమార్ గౌడ్ ఈజ్ డిఫరింగ్ విత్ చీఫ్ మినిస్టర్, ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు కదా, బీసీ చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ బీసీ చీఫ్ మినిస్టరే ఇస్తున్నాడు. అగ్రవర్ణాలను అట్రాక్ట్ చేయగలిగే బీసీ లీడర్ ఏమంటే వాడు స్వతహాగా వీక్ ఉండాలి, వాడు మన మాట వినాలి, వాడు ప్రజలు ఎప్పుడు తిరుగుతుండాలి, పేపర్లు ఎప్పుడు రావాలి. బీసీలే మాకు రావాలి, బీసీ నాయకత్వం రావాలి, బీసీ చీఫ్ మినిస్టర్ కావాలి అంటే ఆ మోటివ్తోనే మనం పోవాలి. అంటే మేము జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు కూడా ఏదో బీసీ మూవ్మెంట్ అనుకుంటారు. ఈశ్వరయ్య ఏం బీసీ మూవ్మెంట్ చేస్తాడండి? ఆయనకి నాలెడ్జ్, జస్టిస్ అయినా నాలెడ్జ్ లేదు. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్చీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తూ ఉన్నాం తెలంగాణలో బీసీ మూవ్మెంట్ అనే ఒక పదం చాలా పెనట్రేషన్లో ఉంది. ఎక్కడ చూసినా మరి బీసీ 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 వాదం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా యువత బిట్వీన్ 20 and 40 అసలు బీసీ ఉద్యమం అంటే ఏంటి, బీసీ నాయకులు ఎవరు, బీసీ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి, బడుగు బలహీన వర్గాల పక్షాన్ని ఎట్లా పోరాటం చేయాలి, వారికి ఆపన్నాస్తం అందించాలంటే ఏం జరగాలి అసలు. అంటే దీని మీద కంప్లీట్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, కంప్లీట్ పూర్తి సమాచారం ఉన్న వాళ్ళని మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తామని ప్రామిస్ చేసినాం. అదేవిధంగా మేధావులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నవేడేస్ ఈ ప్రస్తుత కాలంలో ఒక సంఘం పెట్టుకోవడం, నలుగురిని బెదిరించడం, మేమే నాయకులం అనడం. మరి బీసీలను కావచ్చు, బడుగు బలహీన వర్గాలను కావచ్చు, ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో, కటిక దరిద్రంలో ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని తీవ్రంగా ప్రయత్నం చేసిన నాయకులు అనొచ్చు, మేధావులు అనొచ్చు, వాళ్ళని మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్జీ మీడియా. దాంట్లో భాగంగా మనం ప్రస్తుతం వచ్చేసాం. సార్ మేడం బీసీల కోసం అనొచ్చు, బడుగుల కోసం అనొచ్చు, బలహీన వర్గాల కోసం అనొచ్చు, కన్నీళ్ళని చూసే ప్రయత్నం చేసినారు. మరి ఆ నియోజకవర్గాలు కావచ్చు, ఆ రాష్ట్ర పరిధిలో కావచ్చు, లేకపోతే ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, విస్తృతమైన తమ సేవలు అందించినారు. వారి కోసమే ఒక రకంగా చెప్పాలంటే ఖర్చు చేసినారు, వాళ్ళ టైంను కూడా వెచ్చించినారని చెప్పవచ్చు. అంత నికార్సుగా నిజాయితీగా పనిచేసే నాయకులు కావచ్చు, నాయకురాలు కావచ్చు, ఇప్పుడైతే నాకు తారసపడట్లేదు, చెప్పడంలో ఎలాంటి మొహమాటం లేదు. కుంభవజ్ఞులు కాబట్టి వాళ్ళ మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సార్ దగ్గరకు వచ్చేసాం. మరి పాలూరు రామకృష్ణయ్య సార్, పార్వతి మేడం దగ్గరకు వచ్చాం. నమస్తే సార్. మేడం బాగున్నారా? మేడం బాగున్నానండి. ఎట్లా నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రస్తుతం అది బీసీ మూవ్మెంట్ నడుస్తూనే ఉంది. ఏమి కానీ ఒకటి సంతోషం ఏమిటంటే, నేను 2000లో యాక్చువల్గా నేను డిఫెన్స్లో పనిచేశాను, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో. సో నేను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అప్ టు క్లాస్ 2 ఆఫీసర్స్కుంటే. నేను జేసీఎం సెకండ్ లెవెల్గా ఉండి మెంబర్గా ఉంటుంది, థర్డ్ లెవెల్ మెంబర్గా ఉంటుంది. ఇందిరాగాంధీ ఏ దీనికైతే కనుక జేసీఎం సెకండ్ లెవెల్కి ఆమె డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు చైర్మన్గా ఉండింది, దాంట్లో నేను సభ్యునిగా ఉంటే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 1983లో ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఈ మూమెంట్లోకి రావడం కారణం ముఖ్యంగా ఒక కృష్ణయ్య నారుగోని. కృష్ణయ్య ఏమంటే ఎప్పుడు నేను పేపర్ స్టేట్మెంట్స్ చదివేవాడిని. ఆ పేపర్ స్టేట్మెంట్స్ చదివితే నాకు అనిపించింది, వీళ్ళు ఒక నాయకులా, వీళ్ళు ఏమిటి చేస్తున్నారు ఇక్కడ, బీసీలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు కానీ వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అనేది ఒకటి. నారుగోని ఏమంటే నాకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నన్ను ఒకసారి మీటింగ్కి పిలిచారు. పిలిచిన తర్వాత నేను కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయనకి ఏమి ఇదైందో కానీ హీ గాట్ అట్రాక్టెడ్. రామకృష్ణ గారు మీరు రావాలి అన్నిటికీ అని చెప్పంటే నేను వెళ్ళాను. అప్పుడు నారుగోని నాకు పరిచయం చేశాడు. నారుగోని ఇంటికి వచ్చి బీసీ మూమెంట్లోకి నన్ను రమ్మని పోరాడాడు. పాపం ఈజ్ ద పర్సన్ హూ బ్రాట్ మీ టు బీసీ మూమెంట్. ఇక వచ్చేసి సార్ మీరు రావాలి అంటే వచ్చాను. ఫస్ట్ నేనేమనుకున్నానంటే, ఈ బీసీల సమస్యలు తీరాలంటే మనం బీసీలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీసీలు చైతన్యం కావాలంటే కనుక వాళ్లకు మన సమస్యలన్నీ విశదీకరించాల్సిన అవసరం ఉంది అని నారుగోనికి చెప్పేసి, నేను నా 2 ఈ సుమో ఉండే, ఇంకొకటి సియారా ఉండే, నాకు నా కారు నాకు సపరేట్గా ఈ మారుతి ఉండే, మారుతి జెన్ ఉండే. ఈ 3 తీసుకొని బయలుదేరాం మేము చైతన్యం చేస్తానికి. బయలుదేరి అంటే 2 పాటలు పాడే గ్రూపులను పెట్టుకున్నాము. ఒకటి మక్తల నుంచి తెప్పించాను, ఒకటి ఇక్కడ మన ఇప్పుడు ఎవరు పడింది రామలింగం ఉన్నాడు కదా, రామలింగం అప్పుడు ఏమీ లేదు, నేనే అతన్ని తీసుకొచ్చింది కూడా. ఈ పాటలు పాడే దాంట్లో, డ్యాన్స్ చేసే దాంట్లో ఇదంతా కూడా తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా తిరిగామండి. అంటే ఈ రాష్ట్రం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి మండలానికి వెళ్ళాం. తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళాం.
అంటే ఏం సమస్యలు గుర్తించారు, ఎందుకు మీరు ఈ కాళ్ళని తీసుకొని బయలుదేరాలి? ఎందుకు వచ్చిందంటే బీసీలకు సమస్యలు అర్థం కావడంలే. ఇప్పుడు బీసీలకు సమస్యలు అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రెడ్లు, ఈ విలమలు, ఈ కమ్మలే మాత్రమే మాకు అధికారాన్ని ఇవ్వగలరు, వాళ్ళే మాకు సంక్షేమ పథకాలు ఇవ్వగలరు, వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాము అనే పద్ధతిలో వీళ్ళు వాళ్ళ మైండ్ సెట్ను అట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. అంటే బీసీలు జనాభాలో సగం అంటాం కదా సార్, రాజ్యాధికారం వచ్చేసరికి అప్పుడు కూడా ఆనాటి నుంచి కూడా ఎందుకు ఈ రెడ్లు కావచ్చు అంటే అగ్రవర్ణాల చేతిలో ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏమంటే చెప్తాను చూడండి. ఒక విలేజ్ని తీసుకోండి, విలేజ్లో రెడ్డి ఎవరు ఉంటారు? రెడ్డే ఉంటాడు. కాపులు అంటాం మేము. ఏమి కర్ణాలు ఎవరు ఉంటారు? బాపనులు ఉంటారు. ఇది ఫిక్స్డ్ అన్నమాట. అప్పటి నుంచి మన వాళ్ళు ఏమంటే కనుక ఓన్లీ వ్యవసాయము, కూలి ఇవి చేసుకొని వాళ్ళకు అడుగులకు మొదలు నొత్తు రెడ్డి గారు ఏం చెప్తే అది చేసుకుంటూ పోతున్నారు. సో దట్ కంటిన్యూడ్, దట్ మైండ్ సెట్ యాజ్ కంటిన్యూడ్. సో బీసీలు ఏమైపోతుందంటే ధైర్యంగా ముందుకు వచ్చేసి ఒక రెడ్డితో తలపడే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు మాకు ఎలా వచ్చింది అంటే కనుక మేము తేలీస్ అంటే గాన్లా అంటే నూనె తీసి గానికి పెట్టి నూనె తీసి మేము ఇచ్చేస్తాం. సో ఈ గాన్లాసు మాకు అక్కడ ఏమైందంటే రాయలసీమలో మేము గట్టిగా లేకపోతే రెడ్లు మమ్మల్ని చాలా చేస్తారు. దాంతో రెడ్లతో మాకు విరోధం ఏర్పడి మా వాళ్ళు రెడ్ల మీద అటాక్ చేశారు చాలాసార్లు. సో ఆ ధైర్యం మాకుంది, వీళ్ళు అగ్రవర్ణాలు మమ్మల్ని ఏమి చేయలేరు, నంబరింగ్ వీఆర్ మోర్ ఇన్ నంబర్స్, కాబట్టి వాళ్ళు మా దగ్గరికి రాలేరు, వాళ్ళు మా మీద డిపెండెంట్ కానీ మేము వాళ్ళ మీద డిపెండెంట్ కాదు. ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళందరూ మా మీదనే డిపెండెంట్. సో ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత రాజ్యాధికారం వాళ్ళకెందుకు ఇవ్వాలి, మనం ఎందుకు తీసుకోకూడదు? ఒకసారి మనం 59-60% ఉన్నామని చెప్పుకుంటే వాళ్ళను మనము చేంజ్ చేసి వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసి ఒరే రాజ్యాధికారం వస్తే మీకందరికీ ఇవన్నీ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనమే ఇవ్వచ్చు సంక్షేమ పథకాలు, మనమే తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు మైండ్ సెట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెప్పండి సార్, ఒక సీనియర్ నేతగా ఉన్నారు మీరు, చూడండి బీసీ ఉద్యమం లేదు, మీరు స్వతహా ఖర్చు పెట్టుకొని చేసినారు, మీరే స్పష్టంగా చెప్తున్నారు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణాల్లో కావచ్చు రెడ్డి డామినేషన్ ఎందుకు ఉందంటే వాళ్ళు ఇచ్చే పొజిషన్లు ఉన్నారు, మనం తీసుకునే పొజిషన్లు ఉన్నాం. అవును, మరి వాళ్ళు ఇచ్చేంత పొజిషన్ ఉన్నంత వరకు మనం తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది కదా. ఇది మారాలంటే ప్రధానంగా ఏం గమనించారు? మనం ఆ పొజిషన్ కన్నా పోవాలి, వాళ్ళు ఈ పొజిషన్ కన్నా రావాలి కదా, సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? చూడండి, సాధ్యమవుతుందండి. ఎందుకు సాధ్యమవుతుందని నేను చెప్తున్నానంటే 2000లో నేను ఉన్నప్పుడు నేను నారగోని ఓన్లీ కృష్ణయ్య మాత్రమే నాయకులుగా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది నాయకులు అయ్యారండి? ఇప్పుడు కనీసం అంటే 100 యూత్ నాయకులుగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు తెలిసిన అంటే ఏమని 3 నుంచి 100 అయ్యారు. నెక్స్ట్ 2029కి వచ్చేసరికి వాళ్ళు 1000 కావచ్చు, అవుతారు కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆర్థిక అసమానతలు రూపుమాపాలంటే ఎట్లా? లేకపోతే ఇప్పుడు ఆర్థిక అసమానతలు అంటే ఏమైపోయిందంటే అండి నేను చెప్తున్నాను చూడండి, ఈ మైండ్ సెట్ని మనము తయారు చేశారు కదా ఈ విధంగా. మనకు ఇంకొకటి ఏం తయారు చేశారంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే, అంటే నేను అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయండి, నేను రాజకీయాల్లో కొద్దిగా గట్టిగానే అంటే అప్పుడే ఇంకా నాకు అవగాహన ఉండేది. ఈ రాజకీయాల్లో మా సొంతం అన్న ఓట్లను కొనేవాడు. ఎంత? 3 రూపాయలు 4 రూపాయలు ఇచ్చి, అప్పుడు 3 రూపీస్ 4 రూపీస్ ఇచ్చి ఓట్లను కొనేవాళ్ళు. అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు ఈ డబ్బులు? రెడ్లు ఇచ్చేవాళ్ళు. ఏవైతే ఎమ్మెల్యేనో ఆ ఎమ్మెల్యే వీళ్ళకు డబ్బులు ఇస్తే వీళ్ళు పంచేవాళ్ళు. సో అప్పటి నుంచి నాకు ఇది మనల్ని బానిసలు చేస్తున్నారేమో వీళ్ళు అనేది ఒక అవగాహన నాకు వచ్చేసింది అప్పుడే. దాని తర్వాత అది 10 అయింది, 20 అయింది, 100 అయింది, 100 అయింది, ఇప్పుడు 1000 అయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనమును ఇప్పుడు చూడండి, నేను డిఫెన్స్లో ఉన్న తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా 88లో. ఇక్కడికి వచ్చి 4 ఫ్యాక్టరీలు పెట్టా, డిఫెన్స్కి సప్లై చేసేసి నేను సంపాదించిన తర్వాతనే ఈ ఖర్చు అంతా బీసీ మూమెంట్కి పెట్టాను. నేను పెట్టిన తర్వాత ఏమైపోయిందంటే నా పిల్లలందరూ అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి డాడీ నువ్వు వచ్చి అమెరికాలో సెటిల్ కానీ ఇద్దరు వచ్చేసి ఎందుకు అక్కడ ఉంటారని చెప్పడంతో నేను కొన్ని అమ్మాను. 4 ఫ్యాక్టరీని డిస్పోజ్ చేసి నాకు 22 ఎకరాలు శంకరపల్లి స్థలం ఉండే, దాన్ని కూడా డిస్పోజ్ చేసి నేను 3.5 ఎకరా బంజారాహిల్స్లో స్థలం కొంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి పాపం అతనే సర్వే చేయించి ఇచ్చేసాడు, బౌండరీ చేయించాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి
అది తనకు కావాలని అడిగాడు సాక్షి పేపర్కు. నేను ఇవ్వలేదు. ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి ఏ దినం అయితే చనిపోయినాడో వితిన్ 1 month కబ్జా చేశాడు దాన్ని. ఇప్పుడు కబ్జాలోనే ఉందా? ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చాడు. కేటీఆర్ సాలపురే సత్వాకి ఇచ్చాడు. డాక్యుమెంట్స్ అని మీ పేరు మీద లేవా? అన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా సి వన్స్ దే హ్యావ్ ఆక్యుపైడ్ ద ల్యాండ్. ఏమి నా దగ్గర ఉండే ల్యాండ్ను నేను లేనప్పుడు నాకు భుజతారకం గారు బాగా క్లోజ్. మేమిద్దరము హర్షవర్ధన్ పిలిస్తే, హర్షకుమార్ పిలిస్తే అక్కడ మీటింగ్కి వెళ్ళాం కాకినాడ. మేమిద్దరం లేనప్పుడు వాళ్ళు కబ్జా చేశారు. కబ్జా చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళు నిలగొట్టాను. మళ్ళీ ఇది చేస్తే ఆ కేసులు అయ్యాయి. కేసులు అయినాక అది కోర్టులో పడింది. ఇంతవరకు కోర్టు నా ఫేవర్లు ఇచ్చినా కూడా కేటీఆర్ వచ్చేసి ఈ కరోనా వచ్చినప్పుడు దాన్ని కట్టడం మొదలుపెట్టి కట్టేశాడు. అంత కోర్టులో ఉంది. ఇప్పుడు చూస్తున్నారు, పెద్దోళ్ళే చూస్తున్నారు. ఒక జడ్జి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. అంటే ఇక్కడ అందుకే అడుగుతున్నాను సార్ నేను. అంటే ఏమని అర్థము మీకు? ఇది చెప్పిన ఎగ్జాంపుల్ ఏమిటంటే బీసీల నాయకులు చిత్తశుద్ధితో ఉండే నాయకులను ఫైనాన్షియల్గా డెవలప్ కానియరు. ఇప్పుడు కృష్ణయ్య దగ్గర ఉన్నాయి కనీసం అంటే 200-300 కోట్లు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకు పెట్టడండి? ఏం కావాలి? వాళ్ళ కొడుకు కావాలంటే వాడు డాక్టరు, ఒక 100 కోట్లు వానికి మధ్య పెట్టేసేయండి. ఇంకా 200 కోట్లు ఖర్చు పెట్టండి. అప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది కదా. మీలానే పోరాటం చేసి తన భూములు కూడా ఎవరైనా కబ్జా పెడతారని భయపడుతున్నారు తెలియదు. తన భూములను ఎప్పుడో కబ్జా పెట్టాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు భయపడిచ్చినారు అతన్ని. కానీ దాని గురించి కాదు, కబ్జా పెడితే పెట్టనియండి. ఇప్పుడు మీకు ఉండాలి కదా 60% శాతము. ఇక్కడంటే ఇది కాబట్టి మన సిటీ కాబట్టి, మనం ఏమంటే అర్బన్ కాబట్టి మనం కోర్టుకు వెళ్ళాం, కోర్టు నుంచి తెలుసుకుంటున్నాం. లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది. మనం ఇక్కడ దుమ్మి చేసేదానికి లేదు, ధైర్యం చేసి అక్కడ నీది ఉండేది, భూములు ఉండేది అక్కడే కదా, మీ ఊరి దగ్గర ఉన్నాయి. అందరూ ఇదే బాధపడుతుంటారు సార్. గ్రామీణ ప్రాంత నేతలను కదిలించిన అగ్రవర్ణాలు అనుకుంటే వాళ్ళకి ఎగనెస్ట్గా పోతే, మీలాంటి సీనియర్ నేత ఒక రకంగా చెప్పాలంటే పాలకులను మీ వాయిస్తో గడగడలాడించినారు. ఎలాంటి అతిశయోక్తి లేదు. మీలాంటి వాళ్ళు ఇంత ఇబ్బంది పెట్టేటప్పుడు మాలాంటి యువతనో లేకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చిన కేసులు పెట్టడం లేకపోతే కొట్టి చేస్తారు. కాబట్టి బీసీ మూవ్మెంట్ ఎట్లా బలంగా ముందుకు పోతుంది? ఇప్పుడు ఏమైతుందంటే అండి, అందుకే నాయకత్వం పెరగాలని చెప్పేసి కోరుకునే నేను మొత్తం అంతా నాయకులపైన కూడా కేసులు పెట్టిస్తారు కదా సార్. ఇప్పుడు నాయకత్వం మీద కేసులు పెట్టినా కూడా ఇప్పుడు చూడండి 100% మాకు ఫేవర్లో సెటిల్ అయిపోతుందండి. ఎందుకంటే హైకోర్టు కూడా ఒక 2 months బ్యాకే మాకు ఫేవర్లో మళ్ళీ ఇచ్చింది. మన భూమి మనకు రావడానికి ఇంత ఫైట్ చేయాల్సి వచ్చింది. 2007 నుంచి ఫైట్ చేస్తున్నానండి. మరి ఏంటి సార్ ఏమి ఇప్పుడు జడ్జిమెంట్స్ మా ఫేవర్లో వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక దీనికి వచ్చేసింది, రెవెన్యూ రియలైజ్ అయింది, అందరు రియలైజ్ అయ్యారు, ఎస్ ఇది అని ఏదో ఒకటి ఇప్పుడు ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, వాడు కట్టాడు, 7 floors కట్టాడు, కావాలనే కడతారు అక్కడ, కట్టాడు. కట్టిన తర్వాత ఇప్పుడు జడ్జి ఏమన్నాడు, ఆ దినము వాడు కడితే ఆ మీది పట్టా అయినప్పుడు, నీకు టైటిల్ వచ్చినప్పుడు అదంతా నీకే వస్తుంది కదా ఆస్తి అని చెప్పాడు జడ్జి. ఎందుకంటే సార్, in this country there are three people who are having power. One is judiciary, parliament and executive. All the three are dominated by only upper caste. Absolutely. So it has become very difficult for us. అందుకే నేను నరేంద్ర మోడీ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నేను ఆయనకు కూడా తెలియదు, ఇక్కడికి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒకతను వచ్చి నన్ను అడిగాడు, ఆర్ఎస్ఎస్లో నువ్వు పనిచేయి, లేకపోతే బీజేపీలో పెద్ద పని తీసుకొని పని చేయమని అడిగాడు. డాక్టర్ లక్ష్మణ్ ఈజ్ ద విట్నెస్ ఫర్ దట్. హీ హాజ్ ఓన్లీ బ్రాట్ హిమ్. నేనున్నాను, నేను ఆర్ఎస్ఎస్ కాదు, ఐ కెనాట్ వర్క్ ఫర్ ఆర్ఎస్ఎస్, నాకు ప్రిన్సిపల్స్ కూడా తెలియదు మీది, బట్ బీజేపీ సింపథైజర్ కాబట్టి మీరు ఒక పని చేయండి, నేను ఇప్పుడు బీజేపీలో మీ దగ్గర పొజిషన్ తీసుకుంటే కనుక నాకేమంటే మీరు మొట్టమొదటి కళ్యాణ్ సింగ్ ఉమాభారతికి ఏం చేశారండి? కళ్యాణ్ సింగ్ హ్యాస్ లాస్ట్ హిజ్ క్రౌన్ ఫర్ దట్ పర్పస్ అండ్ యూ హ్యావ్ జస్ట్ థ్రోన్ హిమ్ ఇన్ ద డిచ్. ఉమాభారతిని ఆమె ఏదో ఈదిగా కేసులో ఫ్లాగ్ ఆయిస్ట్ చేసిందని, అది కూడా నేషనల్ ఫ్లాగ్ ఆయిస్ట్ చేసిందని చేస్తే ఆమెను తీసుకెళ్ళేసి మీరు సమాన్స్ ఇప్పించేసి కోర్టు నుంచి రిజైన్ చేయమని చెప్పారు. ఆమె రిజైన్ చేసింది. సో సచ్ టాల్ లీడర్స్ వెన్ యూ హ్యావ్ ట్యాకిల్ లైక్ దిస్, వెన్ యూ హ్యావ్ డన్ లైక్ దిస్ ఫర్ దెమ్, నౌ ఇప్పుడు నాకు లీడర్షిప్ ఇచ్చేసి ఇప్పుడు నన్ను తీసుకొని మీరు నాకేం చేయగలరని అడిగాను.
స్ట్రైట్గా అడిగానండి. లక్ష్మణ్ అడగండి విట్నెస్. Okay. లక్ష్మణ్ తర్వాత ఒక గంట తర్వాత ఫోన్ చేసి రామకృష్ణ గారు మీరే ఈ విధంగా మాట్లాడగలరండి, ఇంకెవరు మాట్లాడలేరని కూడా చెప్పినారు. ఓకే. కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఏమన్నారు సార్ మరి మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? ఎవరు అదే బీజేపీ వాళ్ళు మీరు అడిగారు కదా నాకేం చేయగలుగుతారంటే ఏం చెప్పారు? డేసి వెళ్ళిపోయారు అంతే అతను. సరే ఓకే రామకృష్ణయ్య గారు ఇది. అప్పుడు నేను ఏం చెప్పానంటే నరేంద్ర మోడీ గారిని మీరు ప్రైమ్ మినిస్టర్గా డిక్లేర్ చేయండి క్యాండిడేట్గా. అప్పుడు ఆయనకి చీఫ్ మినిస్టరే. ఓకే, మీరే ప్రపోజల్ పెట్టినారు? నేను ప్రపోజల్ పెట్టానండి. ఐ విల్ వర్క్ త్రూ అవుట్ ద కంట్రీ, ఐ విల్ గో అండ్ సీ దట్ ఈ టేక్స్ ప్లేస్, ఈ టేక్స్ ఓవర్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పా. చెప్పినందువల్లనే నరేంద్ర మోడీ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో 13th సెప్టెంబర్ డిక్లేర్ చేశారండి. నాకు 4th అక్టోబర్ నా కాంటాక్ట్లోకి వచ్చాడు నరేంద్ర మోడీనే. నా నెంబర్ ఆయన నెంబర్ నేను తీసుకోలేదు, చీఫ్ మినిస్టర్ నెంబరు. కానీ ఆయన నాకు ఫోన్ చేసి కైలాసనాథన్ అని వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేపించి రామకృష్ణయ్య గారిని ఫోన్ మీద పెట్టండి అని ఆయన నన్ను అడిగి నేను కాంటాక్ట్లోకి వచ్చితే అప్పుడు రామకృష్ణయ్యజీ మంచి ప్రైమ్ మినిస్టర్గా క్యాండిడేట్ బనా దియా, आप आ जाओ अपन काम करेंगे అంటే అప్పుడు నేను వెళ్ళానండి. 5 times వెళ్ళాను. అప్పుడు ప్రశాంత్ కిషోర్ చిన్న రూమ్లో అతని దగ్గరే ఉండేవాడు, ఒక నలుగురిని పెట్టుకొని. ఇది ఆయన పరిస్థితి అప్పుడు. బట్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక బీసీ వస్తే గనక ప్రైమ్ మినిస్టర్గా ఏమి బీసీ ప్రైమ్ మినిస్టర్గా వచ్చినాడంటే మన లైఫ్లే మారిపోతుంది అని చెప్పేసి కొన్ని నాకు ఎన్సీబీసీ చట్టబద్ధత ఏమండి క్రీమీ లేయర్ ఉంది కదా, క్రీమీ లేయర్ కింద ఉండే వాళ్ళు లేకపోతే క్రీమీ లేయర్ పైన ఉండే బీసీలకు ఇవ్వమని చెప్పాను. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. అప్పుడు ఏమవుతుందంటే బీసీ వేకెన్సీస్ బీసీలతోనే ఫిల్అప్ చేయబడతాయి. అవును. ఇప్పుడు ఏమైపోయింది బీసీ వేకెన్సీస్ అన్ని అగ్రవర్ణాలకు పోతున్నాయి, ఎందుకంటే జనరల్గా అయిపోయినాయి కాబట్టి. అది తప్పని చెప్పాను. ఈ యాజ్ అగ్రీడ్. దెన్ వన్ మోర్ థింగ్, కేటగరైజింగ్ చేయమన్నా, సబ్ కేటగరైజింగ్ సెంట్రల్లో కూడా. ఎందుకంటే ఒకటే యాదవులు గౌడులు ఇల్లే వస్తున్నారండి, నువ్వు సబ్ కేటగరైజింగ్ చేస్తే అన్ని క్యాస్ట్లు వచ్చేస్తాయని చెప్తే దానికి అగ్రి అయ్యాడు. రోహిణి కమిషన్ వేశాడు, దాన్ని నిర్వీర్యం చేశాడు. అంటే నేను ఎందుకు అంటే అప్పుడు ఆయన దగ్గర ఈ ప్రామిస్లో కొన్ని తీసుకొని ఐ సపోర్టెడ్ హిమ్. చేయలేదంటారా మళ్ళీ తర్వాత? చేయలేదు కదండి. ఇప్పుడు రోహిణి కమిషన్ వేశాడు. రోహిణి కమిషన్ వేసినప్పుడు ఎంతండి ఏమన్నాడు, నేను ఒకసారి మేము పోయినప్పుడు రామకృష్ణయ్యజీ మై కిస్కా బీచ్ మే హూ భై, मैं तो आपको मालूम है मैं किसका बीच में हूँ, तुम लोग करना चाहिए तो हम लोग कुछ करना चाहिए बीसी लोगों को, आप लोग रैली निकालो दिल्ली में, फाइट करो तब मैं कर देता हूँ. ర్యాలీ తీసామండి, జంతర్ మంతర్లో ర్యాలీ తీసాం. 25,000 పీపుల్తో తీసాం ర్యాలీ. వాళ్ళన్న వచ్చాడు, అందరు వచ్చారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా 25 ఎంపీస్కు నేను మహారాష్ట్ర సదన్లో డిన్నర్ ఇచ్చి then we went to Narendra Modi and gave him memorandum. Then after that what happened? After that he has immediately next day he has made Rohini commission. అది పేసేసి ఆమె మామూలుగా రోహిణి కమిషన్, నేను రోహిణి గారిని ఏమడిగానంటే అమ్మా కులగన్న లేనిది ఎలా చేస్తారమ్మా మీరు, కులగన్న ఇది మెయిన్ ఇంపార్టెంట్ కదమ్మా అని చెప్పాను. కులగన్న లేదండి నేను సెన్సస్ డైరెక్టర్ ఒక ఆయన మెంబర్గా తీసుకున్నాను, ఇవన్నీ వాస్తవాలండి. యూ కెన్ కోట్ ఆల్సో. ఏమి నేను మెంబర్గా తీసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదండి, కులగన్న మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గణాంకాలు, నేను చేస్తానండి సబ్ కేటగరైజేషన్ అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె ఏమి రిపోర్ట్ సబ్మిట్ చేసిందో ఆఫ్టర్ 3 years 4 years చేసింది. చేసిన తర్వాత ఇంతవరకు ఆ రిపోర్ట్ని ఎందుకంటే కోల్డ్ స్టేజ్లో పెట్టారు వీళ్ళు. ఈ లక్ష్మణ్కి బుద్ధి ఉంటే ఈజ్ ఓబీసీసీఎల్ చైర్మన్ అండ్ ఎంపీ అండ్ ఈ గాట్ సో మెనీ దిస్ వన్ పాలసీ మేకింగ్ బాడీలో మెంబర్గా ఉన్నాడు, మళ్ళీ లేదండి కులగన్న చేయాలని చెప్పేసి. మళ్ళీ మీరు అడగలేదా సార్ మరి మోడీ గారిని అడగలేదా వెళ్ళి? మోడీ గారికి అడిగితే అందుకే దాన్ని అడిగినందువల్ల ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నాడని చెప్పి కులగన్నను నేను 2024లో అగెనిస్ట్ పోయారు. అంటే బీసీలకు అగెనిస్ట్ చేస్తున్నారా ప్రధానమంత్రి అనుకుంటారా? 100% ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్. 2026 వరకు చేస్తా అంటున్నారు కులగన్న. 24లోనండి 24లో నేనేం చెప్పానంటే వాళ్ళన్న ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి వాళ్ళన్న ఏం చెప్పాడు, రామకృష్ణయ్య గారు ఈసారి మళ్ళీ నరేంద్ర మోడీకి మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, నవ్ ఈ పొజిషన్ హెస్ బికమ్ లిటిల్ వీక్ అని చెప్పాడు. నేనేం చెప్పానండి, నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా, ఐ డోంట్ వాంట్ సపోర్ట్ నరేంద్ర మోడీ అన్నారా? అడగండి, స్ట్రైట్గా చెప్పేశాను. ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ, ఐ డోంట్ వాంట్ సపోర్ట్ నరేంద్ర మోడీ నౌ, ఐ వాంట్ సపోర్ట్ కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చేసి వీ హ్యాడ్ ఎ మీటింగ్ అండి ఇన్ జడ్చర్లలో. అక్కడ మీటింగ్లో నేను ఏం చెప్పినానో అది తూచా తప్పకుండా ఆయన పాటించాడు, కర్ణాటకలో గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ హెస్ టేకన్ సిన్సియర్లీ కులగన్నను చేయాలని చెప్పేసి తిరిగాడు, పాదయాత్రలో కూడా చెప్పారు, చేశాడు. ఎస్ ఏమండి
ఇప్పుడు ఆయనకు మనం సపోర్ట్ చేయాలనా లేకపోతే నరేంద్ర మోడీకి ఎవరైతే కనుక ప్రామిస్ చేసి చేయకుండా పోయిన చేయాలనా? మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చినారు కదా సార్. ఇప్పుడు మూడోసారి, ఇప్పుడు చూడండి, రెండోసారి అధికారంకి వచ్చినప్పుడే నేను ఈ మాట చెప్పిన తర్వాత ఐ టోల్డ్ ఆల్ మై పీపుల్ త్రూ అవుట్ ద కంట్రీ, నాకు నా సపోర్టర్స్ ఉన్నారండి. నేను ఫోన్ చేసి చెప్పాను ఈసారి వేయొద్దని కాంగ్రెస్కి వేయండి అని చెప్పాను. చెప్తే ఎన్ని వచ్చినాయండి? 303 సీట్స్ వచ్చినాయి, 240 వచ్చాయి. నేను లెటర్ రాశానండి ఇమ్మీడియట్గా. ఇప్పుడు కన్ను లొట్టబోయి ఒక కన్నుతో ఉన్నావు, నెక్స్ట్ 2029లో నువ్వు కనుక కులగన్న చేయకపోతే నువ్వు 100కి దిగుతావు బీజేపీ అని చెప్పా. రాశానండి, లెటర్ రాశాను నేను. దెన్ దాని పర్యవసానమే ఈ కులగన్న డిక్లేర్ చేశాడు. కానీ ఏం చేశాడు? కులగన్న చేస్తానని చెప్పేసి వెన్ గజెట్ ఇష్యూ చేసినప్పుడు జనగణనని పెట్టాడు. తప్పు కదండి, అది మోసం చేయడం. ఎవరిని మోసం చేస్తావు? డిఫరెన్స్ కులగణనకు జనగణన అంటే కామన్ అందరి, నువ్వు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు అని చేరు. అప్పుడు మిగతా వాళ్ళంతా ఎంతమంది, వాళ్ళకి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏం తీస్తారు? ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజలకు. జనగణన అంటే ప్రతి ఒక్కరి హెడ్ కౌంట్ అండి, ఇది హెడ్ కౌంట్ వితౌట్ క్యాస్ట్, విత్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్ మాత్రమే పక్కకు తీస్తారు. ఎందుకంటే వాళ్ళకు కాన్స్టిట్యూషనల్లీ ప్రొవిజన్ ఉంది, అవును, చట్టమే ఉంది కదా, చట్టం ఉంది కాబట్టి వాళ్ళని మాత్రం తీస్తారు, వాళ్ళవి మాత్రం పబ్లిష్ చేస్తారు. కొదమలంతా జనరల్ కేటగిరీ. అంటే మరి అప్పుడు నీ నినాదానికి పోరాటాలకు అర్థం లేదు కదా, బీసీలకు పోరాటానికి అర్థమే లేదు కదా. దానివల్లనే కులగన్న చేయాలన్నాం. కులగన్న అంటే కనుక ఈచ్ క్యాస్ట్. ఎందుకు కులగన్న చేయాలంటే ఎందుకు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఎందుకు బీసీలు అంటే, మరి ఆయన బీసీ నేతనే కదా, ఎందుకు బీసీల పట్ల ఈ వైఖరి అంటే ఏం చెప్తారు సార్? అంటే తన పోస్ట్ నిలబెట్టుకునే దానికండి, అంతే, ఇంకేం లేదు. ప్రైమ్ మినిస్టర్గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఈజ్ అగెనిస్ట్ బీసీస్ అండి, మొట్టమొదటి నుంచి కూడా అగెనిస్ట్ రిజర్వేషన్స్. నాకు తెలుసది, ఎందుకంటే నేను జనసంఘ్ డేస్ నుంచి కూడా బీజేపీ జనసంఘ్ సింపథైజర్ను, తర్వాత బీజేపీ సింపథైజర్ను, తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎప్పుడు నా ఇంటికి వచ్చిపోయేవాళ్ళు నేను చంద్రపూర్లో ఉన్నప్పుడు, నాగ్పూర్లో ఉన్నప్పుడు. ఏమి కానీ నేను ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళలేదు, ఆ నాయకులు వచ్చేవాళ్ళు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే దే విల్ స్టాంప్ మీ యాజ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే వాళ్ళు చూడండి, ఎప్పుడు కూడా రిజర్వేషన్స్, దే వాంట్ నో రిజర్వేషన్స్. 10 years అయినాక వాళ్ళే లేవనెత్తారు. కేసులు ఎవరేశారండి అగెనిస్ట్ బీసీస్, అగెనిస్ట్ బీసీ రిజర్వేషన్స్? ఒకటి ఎస్వి జోషి చేశాడు, ఒకటి కే కృష్ణమూర్తి చేశారు. ఇద్దరు బాపనులే ఫ్రమ్ కర్ణాటక, ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ మెంబర్సే. కోర్టులు కూడా ఈ దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదు? అక్కడ ఏమైతుందంటే నాకు ఒక్క బీసీ చీఫ్ జస్టిస్ ని చూపించండి ఇంతవరకు. ఎట్లా న్యాయం జరగాలి సార్? అక్కడ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే కనుక చెప్తాను చూడండి. ప్రజల మూమెంట్ రావాలి, వచ్చేసి అధికారాలు మన చేతుల్లోకి రావాలి. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, సీనియర్ నేత గారు ఓకేనండి. ఫైనల్ ఇయర్ మనోళ్ళు, ప్రైమ్ మినిస్టర్ మనోళ్ళు ఉన్న కీలుబొమ్మ అయిపోతా ఉన్నారు. గ్రామీణ స్థాయిలో రెడీల మీద మనం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇక మార్పు అంటే మార్పు తీసుకురావాలంటే ఎడ్యుకేటెడ్ లేరు మనకు అక్కడ పై స్థాయిలో. కింది స్థాయిలో మనం ఇంకా డిపెండర్గా ఉన్నాం. దెన్ హౌ ఇట్ కెన్ బి పాసిబుల్? ఎడ్యుకేటెడ్ మన వాళ్ళకంటే ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. పొజిషన్ రావట్లేదు. పొజిషన్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఒకటి చెప్తాను ఎందుకు రావడం లేదంటే వెరీ క్లియర్గా నేను మీకు ఇది చేస్తాను. కలేజియం పెట్టారు. హూ ఈజ్ ఇన్ ద కలేజియం? సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్. అందుకే అంటున్నారు వాళ్ళకి అనుకూలంగానే చేసుకుంటారు కదా, చేశారు. కానీ మేమేం చేసాం, ఫైట్ చేశామంటే భుజతారం గారు ఉన్నప్పుడు ఒక కమిషన్ వేయాలి, చీఫ్ జస్టిస్ని కూడా సెలెక్ట్ చేయాలంటే, న్యాయ వ్యవస్థను కూడా సెలెక్ట్ చేయాలంటే ఒక కమిషన్ ఉండాలి, జ్యుడిషియల్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి ఫైట్ చేశాం. అది నరేంద్ర మోడీకి చెప్తే నరేంద్ర మోడీ చేశాడు. బట్ ఈ కుడ్ నాట్ విత్ స్టాండ్ ద ప్రెజర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అదే అంటున్నాను సార్. అందువల్ల నరేంద్ర మోడీ అక్కడ వచ్చి మీరు చెప్పే వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్తే బీసీలకు న్యాయం చేస్తారు, చేసేవాళ్ళు ఎవరు అని అడుగుతారు. నరేంద్ర మోడీ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే కనుక ఇప్పుడు అతనికి రిలీజ్గా అయింది. ఏమి 240 సీట్స్ వచ్చినాయి కదా. నౌ దట్స్ వై హీ హాస్ కన్సిడర్డ్ టు కులగన్న చేసి తిరుతాడండి, లేకపోతే పెద్ద ప్రాబ్లంలో పడతాడు అతను. కులగన్న చేసి తిరుతాడు, కానీ జనగణన అని వచ్చింది, బట్ కులగన్న చేస్తాడు. ఐ హ్యావ్ గాట్ కాన్ఫిడెన్స్. కానీ కులగన్న చేసినప్పుడు అతని పొజిషన్ కూడా కొద్దిగా ఇప్పుడు ఏమంటే అతను స్ట్రాంగ్ అయ్యాడు. చూడండి, ఫస్ట్ దీంట్లో అంత స్ట్రాంగ్గా లేడు. సెకండ్ వచ్చినప్పుడు బాగా స్ట్రాంగ్ అయ్యాడు. ఇప్పుడు అతనికి డిక్టేటర్ అయ్యాడు బీజేపీలో. నౌ ఈవెన్ మోహన్ భగత్ కూడా హీ కెనాట్ ఓపెన్లీ అపోజ్ నరేంద్ర మోడీ నౌ.
ఇట్ హస్ కమ్ టు దట్ స్టేజ్. ఇప్పుడు నరేంద్ర మోడీ కనుక స్ట్రాంగ్ అయ్యి బీసీలకు కనుక చేస్తే ఏమంటే ఎన్సీబీసీ చట్టబద్ధ కలిపి దాన్ని డైల్యూట్ చేశాడు, బట్ చట్టబద్ధ ఉంది. ఏమి క్రీమీ లేయర్ ఒకటి ఏమంటే క్రీమీ లేయర్ ఏమంటే కింద ఉండే వాళ్ళను ఉన్నప్పుడు క్రీమీ లేయర్ నువ్వు తీసేయొద్దు. ఎందుకు తీసేయొద్దు అంటే కనుక అది మళ్ళీ 141 ఆర్టికల్ కిందకి పోయింది అది. కాబట్టి ఇంకా వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో దానికి విరుగుడు ఏమిటంటే క్రీమీ లేయర్ కింద ఉండేవాళ్ళు లేనప్పుడు బీసీలు పైన ఉండే వాళ్ళని తీసుకోవాలా, వాళ్ళని జనరల్గా డిక్లేర్ చేయకూడదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాళ్ళు జనరల్ అనింది. కాబట్టి ఈ పుట్ ఇన్ ద పార్లమెంట్ ఏ బిల్. ఎందుకంటారేమో వాట్ ఈజ్ బీసీస్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బీసీస్? సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్స్ మాత్రమే, నో ఫైనాన్షియల్ మ్యాటర్స్. అక్కడ ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ కాదు, అది ఆ క్వశ్చనే లేదు. కాబట్టి సోషల్లీ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మాత్రమే ఇల్లు. కాబట్టి నీకు ఫైనాన్స్ని తీసుకొని నువ్వు క్రీమీ లేయర్ పెట్టి వాళ్ళని జనరల్ అనేట్టు అంటావయ్యా నువ్వు, అంతే కదా సుప్రీంకోర్టు అనలేరు. దానికి విరుగుడు ఏమిటి, పార్లమెంట్లో పెట్టు, బిల్లు చేయి. ఏమని బిల్లు చేస్తావు, బీసీస్ వెదర్ దే ఆర్ అబోవ్ క్రీమీ లేయర్ ఆర్ బిలో క్రీమీ లేయర్, బీసీ వేకెన్సీస్ షుడ్ బి ఫిల్డ్ విత్ బీసీస్. చేయి బిల్లు. అసలు చట్టం ఉందా సార్ బీసీలకు సపరేట్గా? ఏది బీసీలకు ఇది రాజ్యాంగ పరంగా కావచ్చు, రాజ్యాంగ పరంగా బీసీలకు ఉద్యోగాలలో కావచ్చు, రాజకీయ అవకాశం. ఇప్పుడు చూడండి 340 ఆర్టికల్ ఏం చెప్తుంది, నువ్వు బీసీ కమిషన్ వేయమని చెప్తుంది. ఎప్పుడు 1960లో చెప్పింది అది. బీసీ కమిషన్ ఏమంటుంది, బీసీ కమిషన్ డిసైడ్ చేయొచ్చు ఎవరు బీసీలు ఎవరు ఓసీలు అని. ఏమి ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్స్ కల్పించాలంటే అండర్ గవర్నమెంట్ పని చేస్తానే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే చేస్తున్నాయి కదా, అదే కదా నిర్వీర్యమైనట్టే కదా. ఇప్పుడు కానీ కొందరు రాజశేఖర రెడ్డి మాదిరి రావచ్చు. ఇప్పుడు దో ఈజ్ రెడ్డి రావచ్చునండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ మే గెట్ పాలిష్డ్. ఆశావాద దృక్పథంతో ఇంకెన్నేళ్ళు మనము అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఉద్యమాలు చూడండి, జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు బీసీలు అంటే భయపడుతున్నారా లేదా? ఇప్పుడు బీసీ మూవ్మెంట్ వచ్చింది, భయపడుతున్నారు. బీసీలు కావాలనే కదా ఈ రేవంత్ రెడ్డి 42% డిక్లేర్ చేసింది. లేకపోతే ఎందుకు చేస్తాడండి? 42% డిక్లేర్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చేసి 42% మట్టి చేస్తారు, 58% ఉంటే మాది 58 చేయాలి అన్నారు లీడర్స్ అందరూ. నేనేం చెప్పానంటే మీటింగుల్లో, అయ్యా 42% మొట్టమొదటి ఇవ్వనియండి. కరెక్ట్ లాజిక్. సి ఈ హాస్ టోల్డ్ హిమ్సెల్ఫ్ ఈ కెనాట్ గో బ్యాక్. నువ్వు 55%, 58% అంటే అది డైల్యూట్ అవుతుంది. మళ్ళీ వాటి డిమాండ్నే పట్టుకున్నాము, 42 చేయమని చెప్దాము. ఇప్పుడు 42 మీద కమిట్ అయ్యాడు కదా. ఇప్పుడు ఈ యాక్చువల్లీ దీని మీద ఒక పెద్ద కుట్రేనండి ఇది కూడా. 42% చేసి రేవంత్ రెడ్డి కూడా కుట్ర చేయాలని ట్రై చేశాడు, కానీ ఎక్స్పోజ్ అవుతాడు పూర్తిగా. ఎందుకంటే వీ కెనాట్ లీవ్ హిమ్ లైక్ దట్. నేను చెప్తాను చూడండి, 73, 74 అమెండ్మెంట్ చేశాడండి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. అది ఏమని చెప్పింది, లోకల్ బాడీస్లో బీసీలకు ఇంతకుముందు రిజర్వేషన్స్ లేవు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉండేవి. బీసీలకు కూడా రిజర్వేషన్స్ కల్పించవచ్చు. సో ఎవరు కల్పించాలి, పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎవరు డిసైడ్ చేయాలి అంటే స్టేట్ లెజిస్లేచర్ అనేది. 240D6, T6 ఈ రెండిట్లో కూడా బీసీలకు రిజర్వేషన్స్ ఫిక్స్ చేసేదానికి పర్సంటేజ్ స్టేట్ లెజిస్లేచర్కి అథారిటీ ఇచ్చింది. అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇంకా దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు అంటిల్ పార్లమెంట్ మళ్ళీ చేసుకుంటే. ఇప్పుడు ఆ 240D6 ఇది అన్నాక ఎవరికి అధికారం అండి, స్టేట్ అసెంబ్లీకి. స్టేట్ అసెంబ్లీకి అధికారం నాయకుడు ఎవరండి, రేవంత్ రెడ్డి. వైషుడి గోటు ఇది నరేంద్ర మోడీ, వైషుడి సెండ్ ఇట్ టు ప్రెసిడెంట్. అంటే 9వ షెడ్యూల్లో పెడితేనే 9వ షెడ్యూల్లో పెడితే బలంగా ఉంటుంది. ఎప్పుడు పెట్టాలి, వన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యి గజెట్ అయిన తర్వాత దెన్ యూ మస్ట్ గో అండ్ సిట్ విత్ నరేంద్ర మోడీ అండ్ సే దట్ కమ్ ఆన్ కీప్ దిస్ అని. ఈజ్ ఇట్ ఈక్వల్లీ యాజ్ స్ట్రెంత్ యాజ్ 9th షెడ్యూల్ సార్ ఈ 243D6? నో, ఇట్ ఈస్ నాట్ 9th షెడ్యూల్. 9th అందుకే ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు 1993లో ఆయన అధికారంలో ఉన్నాడు. అప్పుడు ఒక పంచాయతీరాజ్ యాక్ట్ చేయమని చెప్పి, పంచాయతీరాజ్ ఎప్పుడైతే అమెండ్ చేశారో యాక్ట్ చేయమన్నారు, సెంటర్ ఇష్యూ చేయమని. ప్రతి ఒక్క స్టేటు యాక్ట్ చేసింది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక ఇంటెలిజెంట్ పని చేశాడు. ఏమని, వీ హ్యాస్ టు డూ ద సర్వే. ఇప్పుడు ఫిక్స్ చేస్తామండి 34% కానీ 50% కానీ ఏదో పైసలు చేస్తాం. హౌ యూ హ్యావ్ ఫిక్స్డ్, వాట్ ఈస్ ద బేసిస్ అని అడుగుతుంది సుప్రీంకోర్టు. ఏ కోర్టులైనా అడుగుతాయి, వాట్ ఈస్ ద బేసిస్, ఏ విధంగా తీసావు నువ్వు 0%, 10% ఎందుకు ఉండకూడదు,
50 ఎందుకు ఉండకూడదు, 34 అని ఎందుకు చేశావు అని చెప్పి అడుగుతుందని. అప్పుడు అండర్ ఆర్టికల్ 200 పంచాయతీరాజ్ యాక్ట్ 1993లో మీరు 200 చూస్తే ఏమని చెప్పినారంటే ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హ్యాస్ టు డూ ద సర్వే ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ది సెన్సెస్ whatever it is find out that has to be taken as the basis to fix the reservations of the backward classes అని ఇచ్చాడు క్లియర్. అంటే ఏపీబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుడు ఏపీబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎంత సర్వే చేసి ఏం చెప్పింది 39.93 అని చెప్పేసింది. ఓకే, బీసీలది జనాభా 34% ఫిక్స్ చేశాడు. అదే అనాలిసిస్తో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మనది 58% అని తీసినా కూడా 42% చేశాడు. దట్ ఈస్ ద హౌ హి హస్ కమ్ డౌన్. 50% ఏదో మించొద్దు, మించితే మళ్ళీ అక్కడ ఒకవేళ కోర్టు నో 50% ఇంకా దానికి లేదు. ఎప్పుడైతే నువ్వు కులగణన చేసి క్వాంటిఫైబుల్ డేటా, కాంటెంపరీనియస్ ఎంఫరికల్ డేటా ఇది ఎప్పుడైతే ఉందో మన దగ్గర, అప్పుడు యూ నీడ్ నాట్ హ్యావ్ ద 50% లిమిట్. యూ కెన్ క్రాస్, యూ కెన్ క్రాస్. అందుకే కదా తమిళనాడు క్రాస్ చేసింది. క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ జడ్జిమెంట్స్ ఆర్ దేర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండి. ఇక్కడ సమ్మరైజ్ చేసి చెప్పండి, ప్రజలకు అర్థమై కావాలి కాబట్టి, అంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్తుంది కాబట్టి అమైన్మెంట్స్ ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. బీసీలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి అన్నీ చేయాలి, ప్రధానమంత్రి అన్నీ చేయాలి. ముఖ్యమంత్రులు అంతా అగ్రవర్ణాల వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ ప్రధానమంత్రి మనవాడు ఉన్నా ఒత్తిడి అంటా ఉన్నారు, కార్పొరేట్ శక్తులు వివిధ కావచ్చు. అసలు ఈ సాధ్యం అవుతుంది అంటదా? ఇప్పుడు ఒకటండి, కావాలంటే మీలాంటి వాళ్ళనో సీఎం సాధ్యము సాధ్యము అసాధ్యం అనేది మనము ఇండివిజువల్స్ మీద ఉంటుంది. అంటే చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ మీద ఉంటుంది. కానీ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరు హౌ దే ఆర్ గెటింగ్ దట్ పొజిషన్ త్రూ ఓట్స్, త్రూ ఓట్స్. yes absolutely through votes, pushing out the votes as many as so now what happened, that is why we have to take again, we have to change the mindset of the BCs. అయ్యా మీరు డబ్బులు తీసుకుంటున్నారు, ఎస్ దే ఆర్ టేకింగ్ మనీ, దే ఆర్ పేయింగ్ మనీ. ఏమి తీసుకుంటున్నా కూడా, డబ్బులు తీసుకున్నా కూడా ఓటు వేసేది నువ్వు ఎవరికి వేస్తున్నావు అనేది ఎవరికి, వాడికి తెలియదు, వీడికి తెలియదు. సామారు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు సార్ ఉద్యమం? ఒక 4-5 మేడం కూడా 2000 నుంచి అండి, దాదాపు 30 ఏళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 30 years నుంచి మీరు మోటివేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రామకృష్ణ సార్ని మా పార్వతి మేడం ఒక కాన్స్టిట్యున్సీలో నిలబెడతాం. రాజకీయ పార్టీలు అక్కడ నిలబడతారు. ఆ నేతలు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? చెప్పండి, సమరైజ్ చేసి. ఇప్పుడు చూడండి, యాజ్ అన్నావు మీరు అంటున్నారు కదా, నాకు వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడతా అంటే మా వాళ్ళు 10 కోట్లు ఖర్చు పెడితే గెలుస్తారండి. 10 కోట్లు డిన్నర్లు మన నాయకులు, బీసీ నాయకులు లేరా? ఎందుకు ముందుకు రావట్లేదు సార్? ఉంటే వద్దనుకుంటారు, రాజ్యాధికారం ఏమి వద్దనుకోరు. వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు. ఏమని, ఎంత కాన్ఫిడెన్స్ లేదంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆమా సార్ అనే కాడికే పని చేశారు. కానీ వాళ్ళు నాయకులుగా ఎదిగి మాకుంది శక్తి అని మార్పు అనేది రావాలి, దశల వారుగా 100% వస్తుందండి. ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతా ఉంది, ఇంకా కూడా మీరు అన్నట్టుగా. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కంటెస్ట్ చేశా ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరులో. అంటే నేను గ్రామీణ ప్రజలకు వెళ్తుంది కాబట్టి కంటెస్ట్ చేశా. ఎందుకు చేశాను కంటెస్ట్ అంటే, అక్కడ రెడ్లు వచ్చేసి మన బీసీలు నామినేషన్ వేస్తే వేయనీ లేదు, వాళ్ళు అడ్డుపడ్డారు, కొట్టారు వాళ్ళను. నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా కొడుతున్నారు సార్, మేము ఎట్లా వేసేస్తారని. నేను ఇమీడియట్గా నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళా. అప్పుడు నాకు లోక్సత్తా అలయన్స్ జయప్రకాష్ నారాయణ నాంపల్లి నుంచి కంటెస్ట్ చేయాలి. నేను లేదండి పొద్దుటూరుకి వెళ్తున్నాను, పొద్దుటూరులో పోయి నేను వేసా నామినేషన్. ఎవడో రాండి ఏ రెడ్డి వస్తాడు. ధైర్యం ఏంది అసలు మీకు? నాకు ధైర్యం అంటే మాది ఆ గడ్డే అటువంటిదండి, రాయలసీమ గడ్డే అటువంటిది. మేడం సపోర్ట్ వల్ల మేడం చిత్తూరు, చంద్రబాబు నాయుడు అటు కుప్పం. అదే అప్పుడు నేను పొద్దుట్లో కంటెస్ట్ చేస్తే మంచి పేరులాగా కనిపిస్తుంది. మేడము సమాజ సేవ, పార్టీల కోసం, ప్రజల కోసం పనిచేస్తుంది మీరు కూడా. కాబట్టి అడుగుతా ఉన్నా, మీ దగ్గర కూడా వస్తా తర్వాత. ఈమె అప్పుడు ఏమైందంటే అండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు ఈమె కంటెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు లొకేషన్ అక్కడే పెట్టాడు భయంతో. ఇంకొకటి అండి, నేను ప్రొద్దుటూరుకి వెళ్ళాను. అది అక్కడ హెరిడిటరీగా కుప్పం కాన్స్టిట్యుయెన్సీస్ బిలాంగ్స్ టు అవర్ క్యాస్ట్ సీట్. అట్లాంటప్పుడు మా క్యాస్ట్ సీట్ తీసుకొని మా వాళ్ళకి ప్రామినెంట్ లేకుండా చేసేసాడు. ఓట్లు వేసేదంతా మా వాళ్ళే, మా బీసీలు, మా గాండ్ల క్యాస్ట్ వాళ్ళే. వాళ్ళని నాయకుల్ని చేయకుండా ఈయనే వెతుకుతూ ఉంటే ఎన్ని రోజులని భరిస్తారు? కాబట్టి మా సీటు తీసుకున్నా మా వాళ్ళకి ప్రామినెన్స్. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ అగైన్స్ట్ అటు కుప్పం అని పోయి నామినేషన్. ఒక్క 10 మంది లేడీస్ సార్ మేము, మీరు నమ్ముతారో నమ్మరు, అది అడవి ప్రాంతం.
మేము వెహికల్స్ చేసుకుని మిడ్ నైట్ వచ్చినా కూడా మమ్మల్ని ఎవరు ఏం అనడం లేదు. అంటే అక్కడ మరి ప్రజల నుంచి మన ఓటర్స్ ప్రజల ఉన్నారు కదా. నుంచి వచ్చింది కానీ ప్రజలు కూడా మీరు ఇప్పుడు 1 month లో వచ్చి చేస్తారంటే ఎట్లా, హౌ కెన్ బిలీవ్ యూ? ఇన్ని రోజులు వాళ్ళ పాలన ఇన్నేళ్ళు చూసారు కదా మేడం, వాళ్ళేం చేయలే కదా. కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ చేయాలమ్మా. ఎట్లా నమ్ముతాం? ఇప్పుడు ఆయన పాతుకుపోయింది, రూట్స్ పాతుకుపోయింది సార్. దాన్ని పీకాలంటే మనలాంటి నాయకులు అక్కడ ఉండి. అదే మేడం, అదే అడుగుతా ఉన్నా నేను. ఏంటి రూట్లు పాతుకుపోయినాయి ఎందుకుంటారు? ఒక నాయకుడు ప్రజలకు హెల్ప్ చేయాలి, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని కావచ్చు, కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలనేది కదా మనకి రాజ్యాంగం ఉన్నది. లేకపోతే ప్రభుత్వాలు 5 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళు చూసాం, 10 ఏళ్ళు చూసాం, 15 ఏళ్ళు చూసాం, ఇంకా కన్నీళ్ళు గార్చుకుంటూనే ఉంటున్నాం కదా. మరి మార్పు మనల్ని మీలాంటి వాళ్ళు నిజంగా నికార్సుగా పనిచేసినారు. వచ్చినా ఇంకా మీరు కొత్తగా వచ్చినారు కదా, అంటే పాత ఆయన ఏం చేయకనే కదా కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, ఎందుకు ఆలోచన చేయలేకపోతే? అట్లా ఆడుండేదంతా మా బంధుత్వమే సార్. ఇప్పుడు ఏమైపోతుందంటే అండి, 1 నెలలో పోయి ఆయన మీద నామినేషన్ చేస్తే నామినేషన్ వేశాడు, ఏమి ఎన్నికలు అయిపోతాయి, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు హైదరాబాద్. అక్కడ ఉన్న అతను అక్కడే ఉంటున్నాడు సార్, ఆయన కూడా హైదరాబాద్నే ఉండేది. ఆయన హైదరాబాద్లో, కానీ ఈజ్ చీఫ్ మినిస్టర్. మీకు పదవి చేంజ్ ఉంది, ఆయన ఈజ్ రూలింగ్ స్టేట్. అందువల్ల వాళ్ళ చేతిలో ఉంది అని అంటే ఈమె నేను పోయినప్పుడు కూడా అండి, రాజశేఖర్ రెడ్డి వాజ్ ద చీఫ్ మినిస్టర్. నేను అప్పుడు వెళ్ళి కంటెస్ట్ చేశాను ప్రొద్దుటూరులో. చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఏమంటే కనుక, వరదరారెడ్డి నా క్లోజ్ ఫ్రెండే, అవును, నా జిగ్రీ దోస్తు. ఈ వాజ్ కాంగ్రెస్, ఫ్రమ్ ద కాంగ్రెస్. లింగారెడ్డి ఫ్రమ్ ద తెలుగుదేశం. నేను వెళ్ళాను. లింగారెడ్డి భార్య వచ్చి నన్ను ఏమడిగారండి, మీరు వచ్చారు, మేము ఓడిపోతే మళ్ళీ నాకు ఇప్పుడే 2 కోట్లు అప్పులు ఉన్నాయి సార్, మళ్ళీ పోతే కనుక సార్ మేము ఉరి వేసుకొని చావాలి సార్ అంటే, లింగారెడ్డి నువ్వు గెలుస్తావు అని చెప్పా. ఎట్లా గెలుస్తావు అంటే, నేను రాజశేఖర రెడ్డిని విమర్శించగలను, అన్ని కూడల్లో విమర్శిస్తా. పొద్దుటూరులో ఏమి విమర్శిస్తే ఎవరికి ఓట్లు పడతాయి? రామకృష్ణయ్యకి పడవు. ఎందుకంటే రామకృష్ణ వచ్చినాడు, ఎన్నికలు అంతా కొడుతున్నారని చెప్పి వచ్చాడు, ఆయన వేయించాడు, అందరితో వేయించాడు, ఏమి ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ హైదరాబాదు. సో ఉండేది ఇక్కడ ఎవరు? మళ్ళీ ఇల్లే. అందువల్ల ఉందండి. అందువల్ల లింగారెడ్డి నీకు ఓట్లు పడితే నువ్వు గెలుస్తావని చెప్పా. అదే మాదిరి గెలిచాడు కదండి లింగారెడ్డి. అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక్క సీటే, ఓన్లీ ప్రొద్దుటూరు సీట్ కాంగ్రెస్ గాట్ డిఫీటెడ్ రాజశేఖర రెడ్డి ఏఎంలో. అది రామకృష్ణ వల్లనే, ఆయనకు అది తెలుసు. అందువల్లనే నీకు ఎమ్మెల్సీ ఇచ్చి నీకు ఇస్తాను రా క్యాబినెట్ ర్యాంకు అని చెప్పినా కూడా నేను వెళ్ళలేదు. మీరు ఉద్యోగం చేశారు, కష్టపడ్డారు, డబ్బులు సంపాదించుకున్నారు, డబ్బులు బీసీల కోసం ఖర్చు పెట్టారు, ఫ్యాక్టరీలు తెచ్చినాయి కూడా బీసీల కోసం ఖర్చు పెట్టారు. బాగా పోరాటం ఇంకా పెడతానండి. అవును పెడతారు, మాకు తెలుసు. ఇంకా పెడతాను. బాగా పోరాటం ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎన్నేళ్ళు పోరాటం చేయాలి? ఎప్పుడు నేను అనుకోవడము, చెప్పండి మీరు సార్, 2029 ఈజ్ మై లిమిట్ అండి. 2029 లోపల డెఫినెట్గా ఇక్కడ బీసీ చీఫ్ మినిస్టర్ మీరు చూస్తారు తెలంగాణలో. తప్పకుండా చూస్తారు. కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఇంకా మీరు కాంగ్రెస్లోనే చూడండి, మహేష్ కుమార్ గౌడ్ ఈజ్ డిఫరింగ్ విత్ చీఫ్ మినిస్టర్, ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారా సార్? ఇస్తున్నాడు కదా. బీసీ చీఫ్ మినిస్టర్, నెక్స్ట్ బీసీ చీఫ్ మినిస్టరే ఇస్తున్నాడు. వీ వాంట్ బీసీ చీఫ్ మినిస్టర్ అంటున్నాడా లేదా? మధుయాస్కి ఎప్పటి నుంచో రిబెల్ అయినాడు. అంటే ఇదంతా పొలిటికల్ డ్రామా అంటారు కదా సార్. రేపు స్థానిక రిజర్వేషన్స్, స్థానిక ఎన్నికలు కాబట్టి నాకు తెలుసండి. మధుయాస్కి గౌడ్ పర్సనల్లీ ఐ నో హిమ్. ఓకే. మహేష్ కుమార్ గౌడ్ అంటే కొత్తగా వచ్చినాడు కాబట్టి అంత నాకు తెలియదు. బట్ దేర్ స్టేట్మెంట్ ఐ కెన్ రీడ్ ఇట్, వాట్ ఈజ్ ఇన్ దేర్ మైండ్ ఐ కెన్. మాకు ఇన్ని సంవత్సరం సార్, నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు కనీసం ఒక 2 లక్షల కుటుంబాలు నా కింద పోయి ఉంటాయండి. ఏమి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎంతమందో పొలిటికల్ లీడర్స్ చూశాను. అంటే నేను 10 ఏళ్ళ నుంచే నాకు పొలిటికల్ లీడర్షిప్ ఉండేది. అప్పటి నుంచే నేను కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగేవాడిని, కాంగ్రెస్ కోట్ వేయండి అని. ఏమి ఆ పద్ధతిలో నేను ఉన్నప్పుడు నాకు ఈ మైండ్ సెట్ తెలిసిపోతుంది. ఇప్పుడు మావాడు ఉన్నాడు తిరుమల మల్లన్న, ఈజ్ నాట్ పాలిష్డ్, ఈ స్టిల్ వితౌట్ పాలిష్, ఏది లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ షుడ్ అగైన్ బికమ్, ఈ మస్ట్ బికమ్ ఏ పాలిష్డ్ పాలిటిషియన్. ఇప్పుడు ఒకటిసారి ఇది తీన్మార్ మల్లన్న అన్నారు కాబట్టి మొన్న మీరు చూడొచ్చు, తెలంగాణ మూవ్మెంట్ సందర్భంగా అగ్రవర్ణాలకు చెందిన కవితనే అనుకుందాం. అగ్రవర్ణాల వాళ్ళు బీసీలకు సపోర్ట్ చేయాలంటే చేయొచ్చా లేదా? ఒకటి చేయొచ్చండి. మరి మహిళలను చూసి కంచం పొత్త మంచం పొత్త అనే అది తప్పు. ఎట్లా చూస్తారు సార్? అది తప్పండి. నేను ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ మై ఈవెన్ నా బీసీ యునైటెడ్ ఫ్రంట్ దాంట్లో కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సమర్థించుకోకూడదు అతను. ఈ షుడ్ హ్యావ్ టోల్డ్, అమ్మా కవితమ్మ, నిన్ను గురించి నేను మాట్లాడలేదు, నువ్వు నా చెల్లెలతో సమానము,
ఆయన చెప్పాల్సిన వర్డ్ నా చెల్లెలతో సమానమమ్మ. ఏమంటే అది మన యాసలో మన తెలంగాణ భాషలో ఆ ప్రావర్బ్ ఉంది కాబట్టి టక్కని ఆ ప్రావర్బ్ వచ్చేసిందమ్మా అది. అంతేగాని నిన్ను ఉద్దేశించి నేను ఆ మాట చెప్పలేదు. ఐఎమ్ సారీ ఇఫ్ అట్ ఆల్ నా వర్డ్స్ నిన్ను హర్ట్ చేసి ఉంటే తెలంగాణ చెల్లెలిగా నేను క్షమాపణ కోరుతున్నా కోరట్లేదు కదా మరి అని అడిగిందంటే ఈ సమస్య పోయేది. ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ మల్లన్న వుడ్ హ్యావ్ బీన్ హై. అవును, ఇది అయిపోయింది. సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. సమర్థించుకుంటే కనుక ఏమవుతుందంటే నువ్వు సమర్థించుకోలేవు. ఎందుకంటే దట్ వర్డ్ ఈజ్ లైక్ దట్. అవును, సమర్థించుకోలేనప్పుడు నువ్వు ఎంత సమర్థించుకున్నా ఎంత చేసినా కూడా నువ్వు ఇంకా నీ పొజిషన్ కిందికి వస్తుంది కానీ పైకి పోదు. నాయకునిగా మరి ఇలాంటి వాళ్ళు తీర్మార్ మల్లన్న కావచ్చు అతన్ని అంటే సక్సెస్ అంటే ఏమంటారు? నేనేమంటున్నానంటే అండి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సీనియర్ గా ఉన్నారు, 4 దశాబ్దాలు ఉన్నారు, 5 దశాబ్దాలు. ఎస్, ఈ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. బట్ ధైర్యం ఉంది. సి హి హాస్ గాట్ కరేజ్. ఐ వాంట్ కరేజియస్ పీపుల్ ఓన్లీ యాజ్ అ నాయకుడు, నాట్ కవర్డ్స్. ఇప్పుడు మా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఎప్పటి నుంచే లీడర్గా ఉన్నాడు, ఫాలోయింగ్ ఉంది, బట్ కరేజ్ లేదు. ఎప్పుడు ఆ అడుగులకు మడుగులు ఎత్తడమే. కరేజ్ ఉండాలి, ఆ నినాదాన్ని తీసుకెళ్లే సత్తా కూడా ఉండాలి కదా. అది అది నేనేమంటానండి, మల్లన్న గారు రియలీ ఇఫ్ ఈజ్ సిన్సియర్ టు ద బీసీ మూమెంట్, కృష్ణయ్య పనికిరాడులేండి. ఎందుకంటే ఈ హాజ్ గాన్ ఆల్రెడీ. ఇప్పుడు కలగురుగం పైన ఇంకేం పనికి వస్తాడు? బీజేపీలో ఉన్నాను, బీజేపీతో నేనే ఒప్పించినాను. వాడేంది ఒప్పిస్తాడండి? సీఎం కూడా బీజేపీ. పోయి అపాయింట్మెంట్ తీసుకోమనండి. రామకృష్ణ వస్తాను నా ముందర చెప్పమనండి, నరేంద్ర మోడీకి చెప్పాడని నేను వస్తా. లేకపోతే ఆయన అపాయింట్మెంట్ తీసుకోమని, లేకపోతే నేను తీసుకుంటా. గురుకులాలు పెట్టించిన ఏదో సార్, ఏది కూడా ఏదైనా సరే గురుకులాలు ఆయన పెట్టి. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకోవడం లేదా ఎవరి దగ్గర? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మీడియా పరంగా. మళ్ళీ ఎందుకయ్యా ఊరికి అనవసరంగా? తీర్మార్ మల్లన్న వీళ్ళు ఎవరు తీసుకోవట్లేదా సార్? తీర్మార్ మల్లన్న అందరు తీసుకునే పరిస్థితుల్లోనే ఉండాలండి. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క నాయకుడు, రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడు కూడా తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు, తీసుకుంటున్నారు కూడా, తీసుకుంటూ ఉన్నారు కూడా. కానీ ఇదో ఇప్పుడు ఏదో దేవుని దయ వల్ల నాకు ఫేవర్లో వచ్చింది. నాకు కనీసం అంటే ఒక 100 crores వస్తుందండి. నాకు మినిమం అంటే అందరికి పంచినా కూడా నా ఆస్తి నాకు 100 crores వస్తుంది. 100 crores-లో ఓన్లీ 10 కోట్లు మాత్రమే మా పిల్లలకి ఇస్తానండి నేను. అది కూడా మనమన్లకే. నేను ఇప్పుడు కెమెరా ముందు ఇట్లాంటి నాయకత్వం 8 కోట్లు మాత్రమే నా కొడుకులకి, నా మనమన్లకి ఇస్తానండి. 8 మంది, నాకు 7 మంది మనమన్లు, 1 మనవరాలు, వాళ్ళకు 1 కోటి రూపాయలు. సమాజం అంటే బీసీలు అంటే ఎందుకు అంత పిచ్చి ప్రేమ మీకు? మరి నాకు బీసీ సమాజం ఎందుకు పిచ్చి ప్రేమ అంటే అనగారిన వర్గాలండి. నన్ను మా ఫాదరు కష్టపడి చదివించాడు. నాకు మొత్తం ఖర్చు ఎంత ఖర్చు పెట్టారు తెలుసండి మా తల్లిదండ్రులు? కుటుంబ నేపథ్యం చిన్నప్పుడు అంటే వీఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి. నేను లైలా కాలేజ్ చదివాను. చదివిన తర్వాత నేను మామూలుగా డిఫెన్స్లో ఐ గాట్ అంప్టీన్ నెంబర్ ఆఫ్ క్యాష్ అవార్డ్స్ అండి. ఏమి అంటే నా తల్లిదండ్రులు వాళ్ళు నేర్పిన విద్యతో ఐ బికేమ్ కొద్దిగా మెచ్యూర్డ్ అయిపోయి నాకు నాలెడ్జ్ అనేది ఒకటి ఉంది. అంటే ఎప్పటి నుంచే అనిపించింది సార్ ఈ బీసీ మూవ్మెంట్ అని? బీసీ మూవ్మెంట్ అనేది నాకు అసలు ఆ మూమెంట్లోకి వచ్చిండేవాడిని కాదండి. నాకు కొండాలక్ష్మి బాబు నారుగునే ఈ పిచ్చి తగిలిచ్చేసారు. మేడం వచ్చిన తర్వాత వచ్చిందా? లేదు, మేడం నా దగ్గరకు వచ్చింది 2000లోనే వచ్చింది. అప్పుడే వచ్చింది. కానీ ఈమె ఏమంటే కనుక నాకు అబ్జెక్షన్ చెప్పలేదు. అప్పుడు నువ్వు బీసీ మూవ్మెంట్కి పోవద్దు అది ఇది అని చెప్పలేదు. షీఈ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ టోటల్లీ. ఈమె అప్పుడు మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. చక్కగా సార్ జాబ్ ఉంది, ఏ మహిళనైనా ఏమంటారు, ఎందుకంటే అవసరమా అని ఇంట్లో కూర్చోబెట్టి హ్యాపీగా ఉంటారు. అంటే I am also in the politics, sir, from beginning. ఈయనకి అంటే ముందేనే నేను మహిళా కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మహిళా కాంగ్రెస్ జనరల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మాది. కాబట్టి మేము మా చిన్నప్పటి నుంచి కూడా మేము వీళ్ళకి కాంగ్రెస్ ఫేవరెట్స్ అనమాట. అప్పటి నుంచి కూడా సార్ బీజేపీ ఫేవర్ చేశారుగా మధ్యలో. నేను బీజేపీ మధ్యలో ఈయన అప్పుడు ఉండొచ్చు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ లోనే బర్త్. రామకృష్ణ గారు అప్పుడే కాంగ్రెస్ చేసే పరిస్థితి డిఫరెంట్ ఉంటున్నాము వాళ్ళది. మీరు ఇప్పుడు చేసినారు, అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను సార్, మీడియా ముందర చెప్తున్నాను నేను. నాకు ఏ దినమైతే డబ్బులు వస్తాయో
డబ్బులు రాకూడదనే కేటీఆర్ చాలా ప్రయత్నం చేశాడు. ఈవెన్ 1 ఎకర్ స్థలం నాది అక్కడ ఉంటే శంకరపల్లిలో, దాన్ని కూడా ధరణిలో వేయించలే. అది కూడా 10 కోట్ల రూపాయలు వేయించలేదు. 1 ఎకరే పెట్టుకొని ఉంటుంది, ఆ 1 ఎకర కూడా వేయించలేదు వాడు ధరణిలో. అంటే ఏమని, రామకృష్ణే ఫైనాన్షియల్గా ఎదగకూడదు అనేది వాళ్ళకు పూర్తిగా ఉందండి. ఏమి బట్ దేవుడు దయదలుస్తున్నాడు, 100% నాకు డబ్బులు వస్తాయి. నా డబ్బులు వచ్చినప్పుడు ఇంకా నాకు వేరే వాళ్ళ అవసరం లేదండి. ఏ నాయకులు వస్తారో రమ్మని చెప్పేసి నేనే రథాలు తీసుకొని బయలుదేరతా. తెలంగాణ మొత్తం తిరుగుతాను, నా ప్రజలను నేను చైతన్యం చేసుకుంటాను. 2029 అంటే కనుక ఇప్పటికీ కదా 4 ఏళ్ళు టైం ఉంది, 3.5 సంవత్సరాలు ఖరాఖండిగా ఉంది. దట్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ మీ టు ఎన్లైటన్ అవర్ పీపుల్. చేసిన తర్వాత అంటే పార్టీ ఏమైనా పెడతారా? ఉంది కదా, బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీనే ఉంది. చేస్తారా? బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీనే ఉంది. నేను స్ట్రెంత్ అయితే కనుక నా పార్టీ స్ట్రెంత్ నేనంటే కదండి. అవును. సో ఐ విల్ డెఫినెట్లీ సీ దట్. చూస్తున్నారు కదా సార్, రాజకీయాలు మన పార్టీ నుంచి అభ్యర్థులు నిలబెట్టి గెలిపించుకున్న డబ్బులు ఉన్నాయా మన దగ్గర? మరి ఇప్పుడు చూడండి, దానికి ఒక ఎక్సర్సైజ్ చేశానమ్మా. ప్రొద్దుటూరులో నేను పోయిన తర్వాత కార్పొరేషన్కు ఎలక్షన్స్ వచ్చాయండి. కార్పొరేటర్గా ఒక బీసీని నిలబెట్టాను నేను, శ్రీరాములని. ఆయన భార్య, ఆయన కోడలు ఉండే, ఆమె నిలబెట్టాను. కొద్దిగా యంగ్ నిలబెడితే నేను అక్కడ ఒక ఓటుకు 100 రూపీస్ పంచానండి. అది ఒక ఓటు పంచాల్సి వచ్చింది. 100 రూపీస్ ఇచ్చాను, ప్రతి ఓటుకు 100 రూపీస్ ఇచ్చాను. ఇస్తే మా వరదరాల రెడ్డి శ్రీరాములు అనే అతన్ని బీసీ చేయగలిపి ఏమన్నాడంటే, పబ్లిక్గా చేయగలిపాడు. శ్రీరాములు బాగున్నావా, రామకృష్ణ ఎట్టున్నాడు, అది ఇది అని అడిగాడు. నాకు దోస్తు కదా, అంటే రాజకీయం ఎట్టుంటుందో చెప్తాను. అడిగిన తర్వాత ఇమ్మీడియట్గా రాత్రి ఎన్నికలు జరిగేటప్పుడు 12 నుంచి ఏం ప్రచారం చేశారంటే, బీసీ యునైటెడ్ ఫ్రంట్ రామకృష్ణయ్య వరదరారెడ్డి కలిసిపోయినారు, అందుకే శ్రీరాములతో చేయి కలిపేసి అడిగినాడు పబ్లిక్గా. మీరే చూశారు కదా శ్రీరాములతో చేయి కలపడము. ఇప్పుడు మాకు ఇద్దరం ఒకటేనయ్యా, మీరు బీసీ యునైటెడ్ ఫ్రంట్కి వేసినా కాంగ్రెస్కి వేసినా ఒకటే, కాంగ్రెస్కి వేయండి మేము గెలిచిపోతాం అని చెప్పి ప్రచారం జరిగితే, పొద్దున మన వాళ్ళు పోయేసి అప్పుడు కార్పొరేషన్కు 4 ఉంటాయి బూతులు. అక్కడ పోయి అడిగారు, ఎవరికి వేసామంటే కాంగ్రెస్కి వేసాం. అరే మీరు కాంగ్రెస్తో మీరు ఆల్రెడీ ఇదే అయిపోయినారంట కదా, ఒకటి అయిపోయినారంట కదా అంటే, అయ్యో కాలేదయ్యా అంటే, అప్పుడు వేస్తే మేము ఓన్లీ తెలుగుదేశం గెలిచిందండి, కాంగ్రెస్ 3rd వచ్చింది, మేము 2nd, 65 ఓట్ల డిఫరెన్స్తో ఓడిపోయినామండి అక్కడ. అమ్మ 100 రూపాయలు మనం ఇస్తే అంటే ఏమని అర్థము, మన బీసీలకు కూడా మనము ఓటుకు వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినా మనం 100 రూపాయలు ఇస్తే కనుక 1000 రూపాయలతో సమానంగా చూసుకొని మనకు ఓట్లు వేస్తారు. అది ఎట్లా సాధ్యం? రామకృష్ణ సార్ డిఫరెంట్, మీరు 100 ఇస్తే గెలుస్తారు కానీ అందరు రామకృష్ణలు కాలేరు కదా. తెలంగాణ వ్యాప్తంగా 119 కాన్స్టిట్యూయెన్సీ చూడండి సార్, ఆంధ్రప్రదేశ్ దానికి ఇప్పుడు అందుకే ఇప్పుడు తిరుమల ఉన్నాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు తెలుసు. మా కృష్ణయ్య ఉన్నాడు. ఎన్ని ఉంటాయి సార్ తిరుమల దగ్గర? ఉంటాయండి కొన్ని, సుమారుగా బాగానే ఉన్నాయి. ఒక నాకు తెలిసినంత వరకు 50-100 కోట్లు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు అతనికి. మా కృష్ణయ్య దగ్గర మాత్రం 300 పైనే ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. ఇప్పుడు నేను పోయినానంటే రంగంలోకి దిగితే వీళ్ళందరూ నా ఇంటర్ రారనుకుంటున్నారా? 100% వస్తారు సార్. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, బట్ బ్లడ్ ఈజ్ డైల్యూటెడ్ బై సమ్ పాయిజన్ అంటున్నారు కదా. బట్ థిక్కర్ దాన్ వాటర్ ఎనీ టైమ్, ఈవెన్ ఇట్ ఈస్ డైల్యూటెడ్, ఈవెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ సమ్ దిస్ వన్ సో మెనీ థింగ్స్ అయినా కూడా, బట్ వాటర్ కంటే థిక్కే. సో దే విల్ కమ్ టు మీ. అదే ఆ బ్లడ్నే కల్పిట్ చేస్తా ఉన్నారు అంటా ఉన్నా నేను. అక్కడ వాళ్ళు చేసినా కూడా సార్ ఎంతవరకు వస్తుంది సార్? మా వాళ్ళు వచ్చేసి ఏ దినమైతే రామకృష్ణయ్య గారు అందరినీ చేశాడు, బీసీలు గెలిస్తే పరిస్థితి తెస్తున్నాడు అంటే కనుక సార్, ఇక్కడ ఉండే ఈ మధు యాస్కి గౌడ్ ఇల్లు ఇంక్లూడింగ్ శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి బీసీ మూవ్మెంట్ అంటారు సార్. అంటారా సార్? 100% అంటారు. నమ్మకం ఉందా సార్? నాకు నమ్మకం ఉంది. ఎందుకుంది అంటే కనుక చూడండి, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ పవర్ఫుల్, దే కెన్ సప్లై మనీ, దే కెన్ డూ దిస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు విన్ అనేంత వరకు వీళ్ళు వాళ్ళకు దాసోహం అంటారండి. ఎప్పుడైతే కనుక సార్ ఒకటి ఊడిగం చేసినాడు, ఎప్పుడు కూడా నేను నా దగ్గర ఊడిగం చేస్తున్నాడు అనుకోండి, వాడిని ట్రీట్ చేస్తున్నాను, ఎస్ వాడికి ఎంత ఇచ్చినా, వాడికి అన్నం ఎంత పెట్టినా, ఏం చేసినా కూడా వాడు ఎప్పుడైతే కనుక రామకృష్ణయ్య గారిని నేను ఎదుర్కోవచ్చు, నాకు ఇప్పుడు శక్తి వచ్చింది,
నా దగ్గర ఒక 100 మెంబర్స్ కలిసి ఉండారు అని కనుక ఆ ఊడిగం చేసేవాడు అనుకుంటే వాడు ఎదురు తిరుగుతాడు సార్, నేను ఎంత చేసినా కూడా. అంటే ఇక్కడ శక్తి ఉంది సార్, బీసీలలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలివి ఉంది, యువత ఉన్నారు. ఇప్పుడు 20 నుంచి 45 ఏళ్ళ వరకు బాగా ఉందండి. ఉన్నారు. మీ భావాలకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధాన సమస్య మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, రాజకీయ రిజర్వేషన్ వచ్చినా పార్టీల వాళ్ళనే గెలిపించే పందా ఉంటుంది. మీలాగా నిజాయితీగా సమాజం కోసం ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు తెచ్చుకుంటున్నాం? రాజకీయ రిజర్వేషన్స్ ఇప్పుడు రావండి, దాని గురించి ఓన్లీ లోకల్ బాడీస్ వస్తాయి కానీ పార్లమెంట్లో రిజర్వేషన్స్ ఇప్పుడు రావు. ఇప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్స్ కూడా ఎందుకు తెస్తున్నాం సార్? ఆ జాతి బాగుపడాలి, రాజ్యాంగపరంగా అవకాశం రావాలని. మళ్ళీ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి బీసీల నుంచి నిలబెట్టి మనల్ని కొన్ని మళ్ళీ నిలబెట్టి ఆ పార్టీకి అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. కానీ ఒక టాక్ ఎట్లా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, అందుకే నేను ఇప్పుడు రైట్ టైం ఈ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు ఇవి 42% ఇచ్చినారు కాబట్టి 42% దీంట్లో ఇది చేస్తామండి. నాకు డబ్బులు వస్తే ఈ ఎన్నికల ముందరనే నేను ఐఎమ్ థింకింగ్ ఎస్ ఐ విల్ గెట్ ఇట్ అని. ఓకే, రాకపోతే నేనేం చేయలేను, అది ఇంక దేవుడు బీసీలను పైకి కావాలనుకోవడం లేదు. వాయిస్ వినిపిస్తాను, వాయిస్ వినిపించేదానికి 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టేది మాకేం పెద్ద ఇది కాదండి, ఖర్చు పెట్టేస్తాం. ఏమి మా పిల్లలకే చెప్తే కనుక ఏమి మా మనుమనులే పంపిస్తారు, 2 కోట్లు 3 కోట్లు వాళ్ళంతా సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు అమెరికాలో, ఏం ప్రాబ్లం లేదు, దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ నేనేమంటే ఈ సైమల్టేనియస్గా ఇప్పుడు 42% వచ్చింది కదండి, 42% ఏ పార్టీషన్ బీసీలు వేయాలి కదా. అవును, వేయాలనా? అదే అవును, 42% వాళ్ళకి ఫిక్సప్ చేస్తారా రిజర్వేషన్స్? ఇది బీసీ రిజర్వేషన్స్ అని ఫిక్సప్ చేస్తారు కదా. ఓసీలకు వేసే రిజర్వేషన్స్లో 100% నేను కంటెస్ట్ చేపిస్తానండి బీసీలను. జనరల్ కేటగిరీలో అంటున్నారు, 100% జనరల్ కేటగిరీలో కంటెస్ట్ చేపించాలి. రిజర్వేషన్ కదా సార్, మళ్ళీ అక్కడ నిలబడ గెలవలేం కదా. ఆడ రిజర్వేషన్స్ కాదు కదా, అది కాదు, ఓపెన్ సీట్స్. అదే మళ్ళీ ఒక రెడ్డి ఏమంటాడంటే ఇప్పుడు మీరు బీసీ అనుకోండి, అవును సార్, నేను నా జనరల్ సీట్లో మీరు కంటెస్ట్ చేశారు, అదే ఎట్లా ఆయన కంటెస్ట్ చేస్తారో ఇది మా సీట్ ఇది అంటే వాళ్ళదేనట్టుగా ఇప్పటికి కూడా దట్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్. అదొకటి ఉంది. సెకండరీ జనరల్స్ అంటే ఇప్పుడు ఎందుకు మనం బీసీ రిజర్వేషన్ కావాలనుకుంటున్నాం అంటే మనకన్నా అగ్రవర్ణాల మీద నిలబడితే ఓడిపోతున్నాం, మన వాయిస్ వినిపించట్లేదని. అవును, కాబట్టి రిజర్వేషన్ వస్తుంది, మళ్ళీ అక్కడ మనం నిలబడే గెలిచే అవకాశం ఉండదు. బట్ ఒక్కసారి అక్కడ నిలబెడితే బీసీ నిలబెట్టారనుకోండి, బీసీ నిలబడితే కనుక వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళకు రాత్రి 12 ఎలక్షన్స్ అయినాక ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు నిద్రపోరండి వాళ్ళు, పోరు, వాళ్ళకి భయం. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. మొట్టమొదట ఆ దెబ్బ మైండ్ను వాళ్ళను కొట్టగలిగి వాళ్ళని నిద్రపోకుండా మనం ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వరకు ఎన్నికల గుండా నిద్రపోకుండా చేశామంటే దట్ ఈస్ ద ఫస్ట్ విక్టరీ ఫర్ బీసీస్. దెన్ నెక్స్ట్ టైం మళ్ళీ కంటిన్యూ చేయాలి, అది మనము ఇడిచిపెట్టకూడదు. అవును సార్. అప్పుడు ఏమవుతుందంటే ఇంత అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయి సార్. బీఆర్ఎస్ ప్రధానంగా ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఇతర పార్టీలు 3 ప్రధానంగా ఉన్నాయి. ఏదైనా ఒక పార్టీ మీ ఐడియాలజీని ఉపయోగించుకుంటూ బీసీ ముఖ్యమంత్రిగా ఒకవేళ అవకాశం వస్తే మిమ్మల్ని పెడతామంటే ఆ పార్టీ వైపు వెళ్ళి ప్రచారం చేసే అవకాశం లేదండి. బీసీలు చైతన్యం అవుతారు కదా. నేను ఎందుకు చేయను అంటారేమో. ఒక్కసారి మనం ఆ పార్టీలోకి పోతే కనుక మనల్ని చీఫ్ మినిస్టర్ చేయొచ్చు, చేసిన తర్వాత సిద్ధాంతాలు ఎవరివి? వాళ్ళ సిద్ధాంతాలు. మన సిద్ధాంతాలను మనం చేసేదానికి లేదు. ఈవెన్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడండి, వాళ్ళ ప్రధానంగా ఏం సిద్ధాంతాలు ఉంటాయి? వాళ్ళకి బీసీ రిజర్వేషన్స్ ఉండకూడదండి. మీరే ముఖ్యమంత్రి అవుతారు కదా సార్, అప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయనియరు కదా, ఎక్కడ అడ్డం పడుతుంటారు. అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ వర్క్ ఇండిపెండెంట్లీ. ఐ అండర్స్టాండ్ సార్. చీఫ్ మినిస్టర్ కెనాట్ అకంప్లిషింగ్ ఆల్ దిస్ ప్రాసెస్ దే ఇన్వైటెడ్ యూ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అండ్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ పీపుల్. అంటే నేను ఎప్పుడు కూడానండి రామకృష్ణ ఎటువంటి అంటే ఒక బీసీ కింద పనిచేస్తాడు కానీ, ఒక ఎస్సీ కింద పనిచేస్తాడు కానీ, ఒక ఎస్టీ కింద పనిచేస్తాడు కానీ, అగ్రవర్ణాల కింద కమ్మ వెలమ రెడ్ల కింద ఎప్పుడు పనిచేయడండి. మరి ఇప్పుడు పార్టీలు ఉన్నాయని అవే కదా సార్. ఉంటే పార్టీ పోతాయి అవి చిన్నగా. ఇప్పుడు మాకు ఉండండి, నేను చెప్తున్నా, మాయావతి ఇది ఉండే చూడండి, అంతకంటే ముందు కాన్సీరామ్ మై కాంటెంపరీ. ఆయన డిఫెన్స్లో డిపోలో ఉండేవాడు. ఈ వాజ్ ఇన్ ద యూనియన్. ఆయన యూనియన్ పేరు ఉండేది బాంబ్ సేఫ్ ఉండేది. అంటే దాన్ని స్ప్లిట్ అయిపోయి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఒకటి ఉండేది, రాజ్యాధికారం తీసుకెళ్ళింది కదా, మరి తీసుకెళ్ళాడు. ఆయన నాకు చాలా క్లోజ్. అప్పుడు కాంచీరామ్ గారు నా దగ్గరకు వచ్చేవాడు ఇప్పుడు చంద్రపూర్లో, ఆయన నాగ్పూర్లో డిపో దగ్గర ఉండేవాడు.
నా దగ్గరికి ఇప్పుడు మాట్లాడేవాడు బాంసేపు సపోర్ట్ చేయమని నన్ను అడిగేవాడు కూడా. నేను అప్పుడు బిఎంఎస్ సపోర్ట్ చేసేవాడిని, ఏది ఇళ్లకు. ఓకే, అప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే నరేంద్ర మోడీని ఇంత పెద్ద పోస్టులో తెచ్చి ప్రైమ్ మినిస్టర్గా పెట్టినా కూడా అతన్ని ఇన్ఎఫెక్టివ్ చేస్తున్నారే వీళ్ళు. ఎవరైనా చేస్తారనే కదా సార్ అర్థం. అంటే ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను ఏమనుకున్నా అంటే ప్రైమ్ మినిస్టర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ లాస్ట్ 8 decades కదా అంటున్నాను నేను. ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు అంత 10 ఏళ్ళ నుంచే కదండి ప్రైమ్ మినిస్టర్. అప్పటి నుంచి చూస్తున్నాము. కానీ పెద్ద పోస్ట్లో మన వాడు వస్తే, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ బీసీ వచ్చినాడు అనుకోండి, తెలంగాణ అంతా బీసీలో మయమైపోతుంది, బాగుపడుతుంది అంటున్నారు కదా. తెలంగాణలో బీసీ మూమెంట్ వచ్చి బీసీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా అగ్రవర్ణాలు లిమిటెడ్ స్థాయిలో ఉంటేనే ఈయన ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ వాళ్ళు మెజారిటీలో కనుక క్యాబినెట్లో తీసుకుంటే కనుక మళ్ళీ ఇంప్లిమెంట్ చేయలేవు. చట్టం వచ్చిన తర్వాత వాళ్ళు మైనార్టీకి పడిపోతారు కదా, ఆటోమేటిక్ పడాలా. వాళ్ళని అసలు క్యాబినెట్లో ఒక పోస్ట్ ఇస్తే చాలు, అంతే. వాళ్ళు ప్రజలు ఎవరిని గెలిపించాలంటారు సార్? బీసీలనే గెలిపించాలండి. ఎస్సీలా గెలవలేని పరిస్థితి అండి వాళ్ళకి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు ఆమాగాళ్ళే అయిపోయినారు. ఎస్టీలు అంతే. ఇప్పుడు మా మందకృష్ణ ఇంత చెప్తాడు కదా, నరేంద్ర మోడీని పోయి కగోలించుకొని పద్మశ్రీ తీసుకున్నాడు కదా, అనగారు వర్గాలకు పనిచేస్తున్నాడు అన్నాడు కదా. ఇప్పుడు బీసీలో అనగారం వర్గాలే కదా, అవునా కదా? పోయి చెప్పమనండి ఇప్పుడు కులగన్న చేయమని. చెప్పాడా సార్? ఒక్కసారి కూడా ఇప్పుడు జనగణన చేయమన్నాడు అని చెప్పి మేమన్నా కనీసం ట్విట్టర్లో నరేంద్ర మోడీ దాంట్లో పెట్టాం, కానీ అతను ఇంతవరకు అబ్జెక్ట్ చేశాడా? కులగన్న అని చెప్పి నువ్వు జనగణన ఎందుకు చేసావా అని అడగలిగాడా? ఆ దమ్ములు ఉన్నాయా? లేవే. లేనప్పుడు మన ప్రధానమంత్రి పిలిచి నేను వర్గీకరణకు ఓకే మేము చేస్తామని ఎట్లా చెప్పింది సార్? వర్గీకరణ చేస్తామని ఎందుకు చెప్పినాడంటే అది కిషన్ రెడ్డి ఆయన టాల్ లీడర్గా చూపించాడు కంప్లీట్గా. చూపించేసి ఆయన అంటే కనుక మాలలందరూ వస్తారని అనుకున్నాడు, మాదిగలు అంతా, ఎస్టీలంతా, ఎస్సీలంతా. కానీ ఆయన వర్గం మాదిగలే, సగం మాదిగలు అక్కడ ఉండారు, ఆయన సపోర్ట్ చేయడంలే. మాలలా అగ్నెస్ట్ పూర్తిగా. మిగతా అనగారిన వర్గాలు 59 క్యాస్ట్లు ఉండేవి, ఈ రెండు పోతే 57 క్యాస్ట్లు ఉంటాయి. 57 క్యాస్ట్లను గురించి నువ్వు ఏ దినమన్నా మాట్లాడగలిగావా? వర్గీకరణ చేయమన్నావు, ఆ క్యాస్ట్లను వాళ్ళను ఈ క్యాస్ట్ అని చేయగలిగావా? సార్ ఆయన ఫెయిల్ అయినాను. ఎవరు సార్ బెస్ట్? మీరు చూసి ఇన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు కదా, ఇంత చూస్తూ ఉన్నారు కదా, ఎవరు బెస్ట్ లీడర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బెస్ట్ లీడర్ అంటే కనుక ఉన్నారండి కొందరు. మీకు తారసపడ్డారు ఎవరన్నా బెస్ట్ లీడర్స్? బెస్ట్ లీడర్స్ కొందరు ఉన్నారు. ఓకే, ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, సిన్సియర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్స్పోజ్ కాలేకపోతున్నారు ఎందుకు? ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు మా బట్టి విక్రమార్క ఉన్నాడు, ఈజ్ నాట్ ఏ స్మాల్ వే. మల్లు రవి ఉన్నాడు, డివోటెడ్ టు ఎస్సీస్. మల్లు రవి నాకు పర్సనల్గా తెలుసు. మల్లు రవి డివోటెడ్ టు ఎస్సీస్. ఆయన తమ్ముడు అంట బట్టి విక్రమార్క. నేను ఎప్పుడు ఆయన కలవలేదు, ఇంతవరకు కలవలేదు. ఐ హావ్ నాట్ మెట్ హిమ్ ఆల్సో. బట్ మల్లు రవి అంటే ఎప్పుడు కలుస్తుండేవాళ్ళం, టీవీలలో కూడా డిస్కషన్కి వచ్చేవాడు. కానీ అట్లా లీడర్స్ కొందరు ఉన్నారు. ఎస్టీ లీడర్స్ కూడా ఉన్నారు. ఎందుకండి ఎస్టీ లీడర్స్లో ఇప్పుడు చాలామంది ఉన్నారు లీడర్స్ కానీ బీసీలలోనే లీడర్షిప్ కొద్దిగా ఫ్లక్చువేట్ అయింది. ఎట్లంటే అది లీడర్షిప్ వచ్చేసి కృష్ణయ్య అటువంటి వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళు వచ్చేసి మనీనే ముఖ్యంగా వాళ్ళనే నమ్ముతున్నారు కదా సార్. నమ్మడంలే. ఇప్పుడు కృష్ణయ్యని ఎవరు నమ్ముతారండి? కృష్ణయ్యని నిలబడమనండి. ఎక్కడ గెలిచాడు? తెలుగుదేశంలో ఉన్నప్పుడు గెలిచాడు సార్. అంత బలహీనుడు అయితే ఇవ్వరు కదా గుర్తించి. బలహీనుడు ఇప్పుడు సార్ ఒకటి అగ్రవర్ణాలకు ఏం కావాలి? బలహీనుడై ఉండి మనం చెప్పినది ఉండి వాడి లీడర్గా ఉండాలి. మీకు డెఫినేషన్ ఏం తెలిసిన? అగ్రవర్ణాలను అట్రాక్ట్ చేయగలిగే బీసీ లీడర్ ఏమంటే వాడు స్వతహాగా వీక్ ఉండాలి, వాడు మన మాట వినాలి, వాడు ప్రజల్లో ఎప్పుడు తిరుగుతుండాలి, పేపర్లు ఎప్పుడు రావాలి. అది మా కృష్ణయ్య చేస్తున్నాడు. డైలీ పేపర్లు వస్తుంది చూడండి కృష్ణయ్యది. మీరు ఏ దినం రాలేదో నాకు చెప్పండి. ఇది వాళ్ళకి కావాలి. వస్తున్నారు కదా సార్. సమ్మరైజ్ చేసి చెప్పాలంటే మార్పు రావాలంటే ఒక సూక్ష్మంగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మరి మార్పు రావాలంటే చిత్తశుద్ధితో కలిగిన బీసీ లీడర్స్ కొంతమంది రథయాత్ర చేసి టోటల్గా బీసీలను అందరినీ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా బీసీలు చైతన్యం కాలేదు అనేది విలేజర్స్ ఇంకా కాలేదు, మండల్ లెవెల్లో కాలేదు. అక్కడి నుంచి మనం చైతన్యం చేసుకుంటూ వస్తే అప్పుడు మాత్రమే బీసీ మూమెంట్ బలపడుతుంది, బీసీ రాజ్యం వస్తుందండి. బీసీలు రాజ్యం వెళ్తారు. బీసీలు రాజ్యం వెళ్తే ఒకటండి,
ఎస్సీలకు న్యాయం చేస్తారు, ఎస్టీలకు న్యాయం చేస్తారు, బీసీలకు న్యాయం చేస్తారు, మైనార్టీలకు కూడా న్యాయం చేస్తారు, అందరు న్యాయం చేస్తారంట. అందరికీ న్యాయం చేస్తారు. ఎక్సెప్ట్ అగ్రవర్ణాలకు మాత్రము అడ్డ పెడతారు, వాళ్ళ కోపం ఉంటుంది. కానీ రాజ్యాధికారంలో బీసీలు ఏ దినం వస్తే ఆ దినమే ఆ స్టేటు బాగుపడుతుంది, ఆ డిస్ట్రిక్ట్ బాగుపడుతుంది, ఆ మండలం బాగుపడుతుంది, విలేజెస్ బాగుపడతాయండి. కరెక్ట్. మేడం మీరు చెప్పండి, మహిళల పాత్ర ఎట్లా ఉండాలంటే బీసీ ఉద్యమంలో? మహిళల పాత్ర అంటే సార్ ఇప్పుడు బీసీలో కూడా హేమీ లేడీస్ ఉన్నారు బీసీల్లో. వాళ్ళంతా రావాలంటే పటిష్టమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం వహించే ఆమె కూడా ముందు పడితే, ఇప్పుడు మేము రాష్ట్రీయ నారీ సమాజ్ అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేస్తాం. నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ద ఇండియా మేము డామినెంట్ పర్సనాలిటీస్ని వేసాం మహిళల లెక్క. కాబట్టి నాకు అన్ని స్టేట్లలో మహిళలు ఉన్నారు, బట్ దే ఆర్ ఇన్ అదర్ పార్టీస్. వాళ్ళు రావాలంటే మన నాయకత్వము పటిష్టంగా ఉండాలి. ఇన్వైట్ చేయలేదా మన పార్టీ? సార్ ఉండారండి. మహిళా విభాగం ఒక పార్టీ పెట్టి ఇన్వైట్ చేస్తే అయిపోయేది కదా. అంటే మేము వీఆర్ 50%, వీ నీడ్ 50 రిజర్వేషన్ చేసావు 33%. దాన్ని ఎక్కడ పెట్టావు ఆడే పెట్టేస్తావు. 33% మాకు రావడం లేదు. మాకు అకార్డింగ్ టు ద క్యాస్ట్ వైజ్ సెన్సెస్ కావాలి అనేది అందుకే మేము. ఓకే. కాబట్టి ఇది ఉంటే నువ్వు ఇచ్చినా ఇకపోయినా మా సీట్లు మేము తీసుకుంటాం, మేము నిలబడతాం, కంటెస్ట్ చేస్తాము. ఇప్పుడు మాది బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఒక పార్టీ ఉంది సార్. ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్ పటిష్టంగా ఎక్కడైతే బీసీలు ఉండారో అక్కడ పటిష్టమైన నాయకుడు ఎవరు ఉండారో అనేది ఇచ్చేసి ఒక 3-4 చోట్ల కంటెస్ట్ చేపించి గెలిపించినామంటే దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అస్. అసలు బీసీ మహిళలు ముందుకొచ్చే అవకాశం ఉంటుందా? ఉందండి. రాణించారు, ఇంట్లోనే ఉంచడానికే ప్రయత్నం చేస్తాం. పురుషాధిక్యం ఉంటుంది అంటారు కదా. మహిళల్ని ఉన్నారండి, వస్తున్నారు. ఇప్పుడు ఎవరిబడి దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేనున్నాను, ఆయన నన్ను ఇచ్చేటోడు, ఆయన ఈ సపోర్ట్ అందరూ ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని మేము ఏమనుకుంటాం ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో సార్, వెరీ సిన్సియర్ ఐఎమ్ సేయింగ్, మాకు డబ్బులు వచ్చినా రాకపోయినా అక్కడ మేము ఒక 3-4 కాన్స్టిట్యూషన్లు ఎన్నుకుంటున్నాం. దాంట్లో ఎవరైతే మంచి పటిష్టమైన నాయకుడు ఉన్నాడు, ఆ ఏరియాలో ఎవరు అనేది మన బీసీ నిలబడి తరపున కంటెస్ట్ చేపించి ఒక 10 మంది నిలబడితే ఒక 2-3 గెలుస్తారు. గెలవకపోయి కాంటెస్ట్ లేదండి, గెలుస్తారు కూడా. అలాంటి ఏరియాలని మేము చూస్ చేసుకొని దాంట్లో ఆ నాయకుడు ఎవరైనా ఇచ్చేసుకుని వాడిని ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, తప్పనిసరిగా పీపుల్ విల్ కోఆపరేట్ విత్ హిమ్ ఆర్ విత్ హర్. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాయి, పార్టీ ప్రభావం మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్గా నిలబడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మీరు ఇద్దరు? మేము ఇండిపెండెంట్గా నిలబడ్డామండి. బీసీ యునైటెడ్ ఫ్రంట్ తరపునే కంటెస్ట్ చేపిస్తాం. ఇట్ ఈస్ ఆల్సో పార్టీ. కాబట్టి అక్కడ మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. పార్టీలో వద్దు, ఇండిపెండెంట్ నిలబడే తెలివి ఉంది, జ్ఞానం ఉంది, మీ సపోర్ట్ కావాలనుకుంటే చేస్తారా అనేది? చేస్తాం. బీసీ అయితే చేస్తాం. బీసీలో అయితే కంపల్సరీ చేస్తాం. బీసీలే మాకు రావాలి, బీసీ నాయకత్వం రావాలి, బీసీ చీఫ్ మినిస్టర్ కావాలి అంటే ఆ మోటివ్తోనే మనం పోవాలి. మన పార్టీ వింగ్ ఉందా అంటే? ఉందండి. ఇప్పుడు మేము ఫస్ట్ నేను కంటెస్టెడ్ అగానే చంద్రబాబు నాయుడు కుప్పం విత్ అలయన్స్. ఎవరు? లోక్సత్తా, అతను ప్రకాష్ నారాయణ వచ్చి లోక్సత్తా అలయన్స్ తీసుకొని కంటెస్ట్ చేసాం. ఒక 20 సీట్లలో కంటెస్ట్ చేసాము. అప్పుడు మాకు వచ్చేసి అప్పుడు 1 మంత్లో మేము ఇచ్చేసామంటే మాకు 5-6 వేలు వచ్చిందంటే గ్రేటే కదండి. ఎప్పుడు ఏ ఇయర్ మేడం? 2004. ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? చేసాం, కంటిన్యూస్ చేస్తానే ఉన్నాం. అంటే మేము ఇప్పుడు మాకు స్టాండర్డ్ ఎట్లా ఉంటుందంటే బీసీలకు ఏ పార్టీలు అన్ని పార్టీలు ఉన్నా కూడా మన క్యాండిడేట్స్కి మాత్రం 5,000 నుంచి 3,000 నుంచి 5,000 వరకు వస్తాయి. అంతవరకు వస్తాయి. కానీ వీఆర్ నాట్ క్రాసింగ్ 20,000. ఒక్కసారి వచ్చినాయి మాకు. మక్తర్లో మేము రాజమోహన్ రెడ్డి అప్పుడు పెట్టినప్పుడు చేసాం చూడండి, అప్పుడు 59,000 ఓట్స్ వచ్చాయి ఒక్కసారి బీసీ నెట్వర్క్. అంటే ఎందుకు ఇంత మేధావిగా ఉన్నారు, మేడం బాగా మాట్లాడతారు, ఇద్దరు సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నా ఈ ఓట్ల రూపాయలు ఎందుకు కన్వర్ట్ చేయలేకపోతున్నాం అనేది ప్రధాన సమస్య. దానికి మెయిన్ డబ్బు కావాలి సార్. ఎలక్షన్లు వచ్చేటప్పటికి డబ్బు కావాలి. మనము వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, ఎట్లా సాధ్యం? మనం ఎంత మనం ఏం చేస్తున్నాం సార్, కంటెస్ట్ చేపిస్తున్నాం. ఇప్పుడు మన వాళ్ళు కూడా నాయకులు ఏమవుతున్నారు, అమ్ముడుపోతున్నారు. ఇప్పుడు ఒకటి సార్, ఎన్నికల్లో ఏమవుతుందంటే నేను ఒక 25 మందిని తెలంగాణ నుంచి పెట్టాను అనుకోండి, వాడికి నామినేషన్ వేసినప్పటి నుంచి మనం డబ్బు ఇస్తారా? వాడి నామినేషన్కే వచ్చేసి అడుగుతాడమ్మా, ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి సార్, నేను నామినేషన్ వేసి వస్తాను సార్. అది అయిపోయిన తర్వాత వాడికి కంప్లీట్గా క్యాన్వాసింగ్ కూడా మనం డబ్బులు ఇవ్వాలి.
Canvas, మనం car ఇప్పుడు కూడా ఇంతమంది కంటే కనుక ఎట్లా కష్టం కదండి. అవుతుంది అందుకని. అందువల్ల మనమేమంటే అప్పుడు మనకేమంటే కనుక ఇదో చెప్తినే దేవుడు బీసీల మూమెంట్ రావాలి, బీసీల రాజ్యాధికారం రావాలంటే మొట్టమొదట ఆ ల్యాండ్ నుంచి నాకు అది సెటిల్ అయిపోతుంది. Money power, అంత muscle power is more వారం important. 10 రోజుల్లోనే అయిపోతుంది లేండి. పార్టీ నాడు అంటే మీకు నాలెడ్జ్ ఉంది అంతుంది కదా సార్, ఒక 1000 కోట్లు రావాలంటే ఎట్లా ఇప్పుడు మన పార్టీకి ఫండ్ రూపంలో ఎట్లా చేద్దామంటే నేను చూడండి అందరికి పంచవచ్చు కదా. మేము తీసుకోవచ్చునండి. ఇప్పుడు నేను పోయి అమెరికాకు పోయి మా కులమూల్యమ్మ 500 మంది 600 మంది ఉన్నారు. వాళ్ళని అడిగేసేసి నాకు పంపుతారు, డబ్బులు పంపుతారు. దేర్ ఈజ్ నో అబ్సల్యూట్లీ. బట్ మొట్టమొదట మనం తిరిగి అందరినీ చైతన్యం చేసి మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాకనే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజశేఖర రెడ్డి 5 దేశాలు అదే చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి వచ్చేసి రామకృష్ణ గారు మీరు నా పార్టీలో చేరడం లేదు కాంగ్రెస్లో, మీకు 10 సీట్లు ఇస్తాను, 10 సీట్లు ఇస్తే 5 సీట్లు నేను గెలిపిస్తానండి, 5 సీట్లు మీరు గెలిపించుకోండి అన్నాడు. అంటే నన్ను ఎక్కడికి సోనియా గాంధీ దగ్గరికి పంపారు. అప్పుడు వాడు పార్టీలో ఉండేవాడు, పటేల్ ఉన్నాడు చూడండి, వాడు ఉండే. ఆ పార్టీలో వచ్చేసి 10 సీట్లు కన్ఫర్మ్ చేసి నాకు పంపించారు ఇక్కడ. రామకృష్ణ సార్కి నినాదం లేక ఏ పార్టీలో జాయిన్ అయినా ఇంకా బెటర్ కూడా ఉన్నాము మరి. 100% నేను పార్టీలోనే కనుక ఒక మంత్రి మీరు ఒక నేను కూడా ఈ బానిసత్వం ఉండాలా, నేను కూడా బానిసగా పని చేయాలి ఈ రెడ్ల కింద బిలవలేదు కమ్మల కింద అని నేను అనుకొని నింటే ఎప్పుడో నేను మినిస్టర్ అయిపోయి ఉండేవానండి. రమ్మనండి ఏ మినిస్టర్ వస్తారు మాతో కాంపిటీషన్ కు. ఈ రోజు అనుకుంటే పదవి కావాలని ఎందుకండి నేను పోయి మోడీ దగ్గరికి పోయేసి అయ్యా నాకు పదవి కావాలి, నాకు పదవి ఇవ్వు నువ్వు అంటే నాది 81 ఇయర్స్, ఇప్పుడు నాకు 81 ఇయర్స్. ఇప్పటికైనా కూడా ఆ 75 ఇయర్స్ తీసి పారేసేసి సెంట్రల్ గవర్నమెంట్లో అడ్వైజర్గా బీసీలకు అడ్వైజర్గా కమాన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తున్నాను, ఇవ్వకపోతే చేంజ్ చేస్తాను ఆ పేరునే. ఎందుకంటే నేను అడగను, ఎందుకు అడగనంటే కనుక మళ్ళీ ఆర్ఎస్ఎస్ కింద పోయి వాళ్ళ డిక్టేట్స్ కింద పని చేసుకుంటే ఎవరికి పట్టిందండి ఇది, మనకు సొంతంగా రావాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన కూడా ఏమనుకో మాకు డబ్బులు వచ్చినా రాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో ఒక 5 కాన్స్టిట్యూన్సీలు మేము చూస్ చేసుకుని దాంట్లో ఒక మంచి బీసీ పటిష్టమైన నాయకుడు, ఆ ఏరియాలో పటిష్టమైన నాయకుడు ఎన్నుకొని గో హెడ్ ఒక్కరినైనా గెలిపించగలిగితే అప్పుడు రాష్ట్ర రాజకీయాల వైపు మన మారుతుందండి. నరేంద్ర గౌడ్ ఈజ్ మై ఎయిమ్. ఒకటి చెప్తున్నానండి, నరేంద్ర గౌడ్ ఈజ్ మై ఎయిమ్. అనదర్ ఎయిమ్ ఈజ్ దాస్ సురేష్ ఒకడు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉండారండి. ఐ ఐడెంటిఫైడ్ ఆల్రెడీ. తర్వాత ఇంకా అంత మటుకు గట్టిగా మాట్లాడగలిగే నాయకుడుగా రావడంలే నా దగ్గరికి. వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేశాను నేను. ఓకే, దీస్ బోత్ ఆర్ కొద్దిగా పవర్ఫుల్ అవుతారు మనం పుష్ చేస్తే. సిన్సియర్ టు బీసీ మూమెంట్ మళ్ళీ అది కూడా ఉంది, అది ఇంపార్టెంట్, అది కూడా ఉంది. కాబట్టి నాకు వాళ్ళ మీద ఇద్దరి మీద దృష్టి ఉంది. నాకు డబ్బులు గ్యారంటీగా వస్తాయి, రాకుండా పోవు. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉందంటే ఇంకా వస్తాయండి అంతే. అది ఇప్పుడు అదే బిఎస్ రాములు వచ్చేసి రాజశేఖర రెడ్డి దగ్గర పోయేసి క్యాబినెట్ ర్యాంక్ తీసుకోమని అడిగాడు. ఒక రోజంతా ఇక్కడ కష్టపడ్డాడు, నేను చేరలేదే. నేనేం చెప్పానంటే రాజశేఖర రెడ్డి ఇప్పుడు అంటాడయ్యా రేపు క్యాబినెట్లో చేరుతానే, రామకృష్ణ గారు ఇది క్యాబినెట్ డెసిషన్ ఇదే ఇంప్లిమెంట్ చేయాలి, మీరు పక్కకు పోకూడదు అంటారు, ఏం చేయాలి మనము వద్దాయా అని చెప్పా. అంటే మేము జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు కూడా ఏదో బీసీ మూవ్మెంట్ అంటుంటారు. ఈశ్వరయ్య ఏం బీసీ మూవ్మెంట్ చేస్తాడండి, ఆయనకి నాలెడ్జ్ జస్టిస్ అయినా నాలెడ్జే లేదు. అవునా, ఇప్పుడు నువ్వు బీసీ 42% ఇక్కడ ఈ చేయాలా ఇక్కడ ఇవ్వాలా అని చెప్పి చెప్పకుండా 9th షెడ్యూల్ అని ఇల్లేనండి. ఈ చిరంజీవులు ఈ ఈశ్వరయ్య ఇల్లే పోయి వాడికి రేవంత్ రెడ్డికి చెప్పి అనవసరంగా అతని మైండ్ని జడగొట్టారు. ఇప్పుడు నా గరక నా ఘాటక అవుతున్నాడు ఆయన. బీసీ నాయకులు ఎదగాలంటే వాయిస్ ఉండాలి, బీసీ సమస్య పట్ల అవగాహన ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలండి. మెయిన్ చిత్తశుద్ధి ఉండాలి. నాకు అధికారం కావాలి, నేను కాంగ్రెస్లో నాకు పెద్ద పదవి కావాలి అని పోతే బీసీలు కానీ మాట్లాడతామంటే కనుక వాళ్ళ నాయకులు ఎప్పుడూ కాలేరండి. ఈశ్వరయ్యకి అది ఉంది. ఈవెన్ టుడే ఇఫ్ నరేంద్ర మోడీ కాల్స్ అండ్ టెల్స్ హిమ్ కమాన్ ఐ విల్ మేక్ యూ బీసీ కమిషన్ చైర్మన్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ కమాన్ అంటే కనుక ఇమ్మీడియట్గా బీజేపీలోకి వెళ్ళకపోతే నా పేరే చేంజ్ చేసుకుంటాను. ఎందుకు సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ వాళ్ళు చేసిరంటే ఒక అర్థం ఉంటుంది, ఒక ఏజ్ వచ్చింది, ఒక పర్పస్ వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా బీసీలలో ఇది ఉందంటారు. ఇప్పుడు ఎట్లంటే అధికార వాంఛండి మన వాళ్ళకు. ఇప్పుడు నేనున్నాను, నాకు అధికారం అవసరం లేదు, నాకు 81 years ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. నాకు అవసరం లేదు రాజ్యాధికారం, నాకు అవసరం లేదు. 81 లేరుగా సార్,
లేను కానీ 81 years ప్రాక్టికల్లీ అవునా, నేను shock 81 అయ్యాను years actually. ఏమి బట్ ఇప్పుడు నరేంద్ర ఉన్నాడు మా నరేంద్ర గౌడ్, తర్వాత సురేష్, ఇంకా కొంతమంది వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు దేవుళ్ళు ఐడెంటిఫై చేస్తాం. కొందరు ఇప్పుడు వచ్చారు, యూత్ ఉంది ఓకే. ఏమి కానీ ఇల్లు కాదు. ఈ ఆంజనేయ గౌడు, శ్రీనివాస్ గౌడ్ జాజుల శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ రమ్మనండి, నా ముందరికి వచ్చి మాట్లాడమనండి. అవునా? వీళ్ళు ఎవరు రారు. పెద్ద నాయకులు అని చెప్తుంటారు కదా మరి. నాయకులు పెద్ద నాయకులే. నాయకుడండి అబ్బాయి. అయ్యో. వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదండి. నేను ఒకసారి ఒక టీవీ ఛానల్లో ఇదేదో మాట్లాడుతుంటే యాడు అందరి ముందరనే ఎక్కడే నువ్వు ఏంది మాట్లాడుతున్నావు నువ్వు బీసీ అంటే నీకు అర్థం చేసుకొని మాట్లాడవా సబ్జెక్ట్ అంటే గప్చిప్ అయిపోయాడు. ఇప్పుడు తాడు శ్రీనివాస్ ఉన్నాడు, ఒకసారి ఇదయింది. అయితే ఆయన నేను ఏందయ్యా ఇట్లా మాట్లాడతావన్నా, నన్ను వయ్యా అంటావా అంటాడు. ఏందయ్యా అంటే తప్ప, ఏం తప్పు తెలంగాణ భాషనే. ఏందయ్యా అనే తప్పు కాదు అది. ఆయన నన్ను వయ్యా అన్నావు, వయ్యా అంటే బామర్ది అని నేను చెప్పా. ఏదో తాడూరి నేను ఇంత అప్పుడు ఇంకా 10 ఏళ్ల క్రితం ఇది. నేను హైటు గీటు నా దగ్గర ఉంది, ఒక్కేటు కొడితే నువ్వు కింద పడిపోతావు, అన్నారా? జాగ్రత్త, ఏమి నోరు మూసుకొని పడి ఉండు మీతో జాగ్రత్త మాట్లాడాలి, కొడితే ప్రాబ్లం మనకు అన్నాడు. మినిస్టర్లు కూడా అదే బొత్స అన్నాడు. అయితే బొత్స అయితే కనుక ఈయన 8 పర్సెంట్ భయపడరా సార్? మీరు వెళ్ళి మీకు వాయిస్ ఉంది 8 పర్సెంట్ ఉంటే మంత్రి దగ్గరికి భయపడతారా? నిజం. అరే మంత్రులు రమ్మనండి, ఎప్పుడు ఏ మంత్రులు వస్తారు? బొత్స సార్, బొత్స గారు ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే బొత్స రానే రాడు. ఇప్పుడు ఏ మంత్రి వస్తారు రమ్మనండి. మీరు ఓ పని చేయండి, నిజాయితీగా మా ఛానల్లో డిస్కషన్ పెడుతున్నాం సార్, ఓపెన్ డిస్కషన్ అబౌట్ బీసీస్. మీరు బీసీ మినిస్టర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నారు కదా, ఇన్వైట్ చేయండి. వాళ్ళు రామకృష్ణయ్య పేరు వింటే రామకృష్ణయ్య గారు వస్తున్నాడని చెప్పండి. వింటే అక్కడికి రానే రాడు. ఎవరైనా సరే కృష్ణమోహన్ కానీ కృష్ణయ్య కానీ లేకపోతే ఈ బీసీ మినిస్టర్స్ కానీ ఎవడైనా సరే రామకృష్ణయ్య వస్తున్నాడు, ఆయనతో మీరు వాదించాల్సి వస్తుంది అని చెప్పండి. వాళ్ళు సావనన్నా చేస్తారు కానీ రారు. ఎందుకు మీరు అంటే అంత భయం? ఎందుకంటే ఓపెన్గా తిడతాను కదండి అక్కడ. ఇప్పుడు ఏమైతుందంటే ములాజ పెట్టను, వాడికి తిరిగి లేకుండా తప్పు ప్రశ్న అడిగాడు అనుకోండి, ఎక్స్పోజ్ చేస్తా కంప్లీట్గా పబ్లిక్ ముందర. ఈ హాజ్ నో నాలెడ్జ్ అబౌట్ దిస్ అని. అంతే కదా. దానివల్ల వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ బాధపడదు, నిజంగా అయితే నేర్చుకోవాలి. సార్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే పెట్టుకుంటారు. ఒకసారి TV9లో వచ్చినారండి, ఎవరు కృష్ణమోహన్. ఆ దినం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశారు ఏమని, అయ్యా రజనీకాంత్ రామకృష్ణయ్య గారు వస్తే మమ్మల్ని పిలవద్దండి అని. అయితే మిమ్మల్ని పిలిచేటప్పుడు మీరు వస్తున్నారని చెప్పాం మీకు అయితే చెప్పొద్దు. అంటే డిస్కషన్కి వచ్చేటప్పుడు సార్ మినిస్టర్ గారు మీరు రావాలా, బీసీ మూవ్మెంట్ గురించి పెద్ద డిస్కషన్ పెట్టామని పిలవండి. రామకృష్ణయ్య అక్కడికి వచ్చాడంటే వాళ్ళందరూ కంప్లీట్గా గప్చిప్ కాకపోతే అడగండి. ఎందుకంటే నేను అడుగుతా, క్రీమీ లేయర్ను తీసేయాలంటే మీ సొల్యూషన్ చెప్పండి అని అడుగుతా. అక్కడ పొరపాటున తప్పు వాళ్ళకి రాదండి, ఈ ఐడియా రాదు కూడా. దే కెనాట్. ఈ ఐడియా వచ్చినా కూడా మీరు వేసే క్వశ్చన్లకు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏమి కాబట్టి మాకేమంటే ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి నువ్వు తప్పయ్యా అని చెప్తాం మేము జర్నలిస్ట్ని కూడా. నువ్వు తప్పు, ఇది ఇట్లుండాలి అని చెప్తాం. అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా రారండి. వాళ్ళు ఇప్పుడు నాయకుడు హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ ఎప్పుడు రాలేదండి. హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్ టూ కదా. మీరు అడగండి, బిఎస్ రాములను అడగండి. ఒక రోజంతా బంగపోయాడు చైర్మన్ క్యాబినెట్లో. నేను చేరలేదే. మీరు చేరారు, ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది కదా సార్. ఐ విల్ నాట్ జాయిన్ అండి. ఈవెన్ నరేంద్ర మోడీ నన్ను వెబ్సైట్లో వీళ్ళు వచ్చేసి మా ఇంటికి వచ్చి అడిగారండి బీజేపీ లీడర్స్ అందరూ, నువ్వు బీసీ యునైటెడ్ ఫ్రంట్ కానీ ఉండి మాకు సపోర్ట్ చేస్తూ ఉండు, నువ్వు చేరొద్దు ప్లీజ్ అని. ఎందుకంటే ఆయన చెప్పాడు రామకృష్ణ ఈజ్ మై మ్యాన్ అని చెప్పాడు నరేంద్ర మోడీ. అది తప్పు చేశాడు. ఆ చెప్పినందువల్ల అందరూ నాకు నువ్వు చేరొద్దు బీజేపీలో, నువ్వు చేస్తే మాకెట్లా అనే వాడికి వచ్చారు. ఎట్లా అంటే నరేంద్ర మోడీ కహా గంగు తెలి కహా అది పెట్టాడు. ఎవరు అది పెడితే వీళ్ళు గంగు తెలి కహా రాజుభోజ్ అని చెప్పేసి గులాబ్ జామ్ అన్నాడు కదా. అప్పుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ పై అడిగారు, మాకు తెలియదు సార్ వాటి గంగు తెలి అంటే వాటి రాజభోజ్ అంటే మీరు చెప్పండి సార్ అంటే, అరే పోయి రామకృష్ణ ఆయన చేస్తాడు అన్ని విషయాలు అని చెప్పారు. రామకృష్ణ అంటే కృష్ణయ్య అనుకున్నారు మొట్టమొదట. కృష్ణయ్య సార్ ఆయనకంత ఇది లేదు కదా సార్, ఆయనకట్టి తెలుస్తుంది సార్ అంటే, అరే అతనే రామకృష్ణయ్య. మీరు హిందీ ఇంగ్లీష్ నాకు హిందీ బాగా మాట్లాడతాను, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడతాను. నార్త్ ఇండియన్ లాగానే ఉన్నారు మీరు మరి. అవునా? అంటే నేను డిఫెన్స్లో తిరిగాను కదా,
నార్త్ ఇండియాలో నేను మొత్తం అంటే పనిచేసిన అక్కడ ఉన్న సీఎంలు ఉంటారు కదా సార్, యూపీ అటు ఇటు ఇక్కడ ఉన్న వాళ్ళ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ కూడా నేను కూడా షాక్ అయినా. ఇప్పుడు లల్లు ప్రసాద్ ఉన్నాడు చూడండి, అవును. లల్లు ప్రసాద్ ఇంటికి నేను పోయినప్పుడు అతను మామూలుగా అడ్డపంచి కట్టుకొని ఇది వేసుకొని వాళ్ళ భార్య ఇద్దరు కూర్చొని ఇది వేసుకుంటున్నారండి, చలిమంట బయట. చలిమంట ప్రాక్టికలీ చలిమంట వేసుకుంటూ కూర్చున్నారు. లీడర్స్ యాక్చువల్లీ బీసీ లీడర్స్ అంటే ఆ పొజిషన్లో ఉండి ఆ చలిమంట వేసుకొని కూర్చొని రామకృష్ణ ఇది ఆజా వాజా. ఇప్పుడు ఒకటిసారి మన బీసీ మూమెంట్ మేము చేసుకుంటూ వస్తే ఆ బీసీలంతా దే విల్ సపోర్ట్ us ఆల్ ఓవర్ ద ఇండియా ఉండే బీసీలు. ఇక్కడ కాదు, మీలాంటి వాళ్ళు వస్తే అంతా కలిసిపోయే అవకాశం 100%. ఛత్తీస్గఢ్ మా దేంట్లోకి వస్తుందండి. ఛత్తీస్గఢ్ స్టేట్ మేము ఎప్పుడైనా కొట్టగలం, ఎందుకంటే అక్కడ మా 30%, మా క్యాస్టే 30%. ఓకే. ఏమి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కూడా అక్కడ 33% మా వాళ్ళు. అక్కడ 2 స్టేట్లలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను బాగా. ఓకే. ఎప్పుడైనా సరే. తర్వాత ఇంకా ఇక్కడ యూపీ, బీహార్ ఇవన్నీ కూడా. బీహార్ అంటే కనుక నితీష్ కుమార్ కదండి, అవును. ఈ సిన్సియర్ బీసీ లీడర్ అండి. ఏమంటే ఈజ్ గెటింగ్ డైల్యూటెడ్ బై ద బీజేపీ. ఫోర్స్ టు డైల్యూట్ అంటాడు, ఎందుకంటే అది చేస్తున్నారు ఆ ఫోర్స్ కాబట్టి. దాట్ ట్రాక్ యాక్చువల్. లేకపోతే మంచి లీడర్ వాడు కూడా, నితీష్ కుమార్ కూడా. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం సరిగా. చెప్పండి. మేడం గురించి చెప్పండి ఒక మాట. మేడం వచ్చేసి ఎట్లా అంటే అండి, మేడం ఈజ్ క్వైట్ గుడ్ అండి. షీ ఈజ్ క్వైట్ గుడ్. నాకు ఎందుకంటే ఈమె యాక్చువల్గా ఈమె నాకు అంటే మేము ఇద్దరం పెళ్లి చేసుకోవడం 2000లోనేనండి. ఓకే. అంతకుముందు ఆమె కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉండే. వచ్చిన తర్వాత దానికి రిజైన్ చేసేసి బీసీ మూవ్మెంట్కి వచ్చేసింది. బీసీ యునైటెడ్ ఫ్రంట్ ట్రెజరర్ ఏమి. బట్ ఏం నచ్చింది మేడంలో బాగా? క్వాలిటీ ఏం లేదండి. సీ వాంట్ టు హెల్ప్ పూర్. ఓకే. ఆ నేచర్ ఉంది, ఇప్పుడు చూస్తారు. సీ వాంట్ టు హెల్ప్ పూర్ అండ్ బీదర్లకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు అండగా నిలిచాలనేది ఆమె అభిలాష. మేడం చూడంగానే మీకు తగ్గట్టు అనిపించిందా మరి? అంతే కదండి. ఇప్పుడు మనం చేసే మూమెంట్కి ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోండి, సంసారం నుంచి లేడీ వచ్చిందంటే కనుక నేను ఖర్చు పెట్టేదానికి, నేను డొనేషన్స్ చేసేదానికి. ఇప్పుడు మీకన్నా ముందే మేడం ఖర్చు పెడదాం పదా అని అంటుంది కదా మళ్ళీ. ఇప్పుడు నేను మొన్న ఒకటి వచ్చి రైతులకు ఇది చేస్తున్నాను సార్ అది ఇది అంటే 16,000 రూపాయలు ఇమ్మీడియట్ 16,000 ఒక ఆడపిల్లకు నేను చదివిస్తున్నాయా, ఆ పిల్ల చెప్పండి ఎంత కట్టాలంటే 16,000 సార్ ఫీజు అన్నాడు. 16,000 ఇచ్చేసా. ఇచ్చేస్తే 16,000 ఇచ్చినావా, ఎందుకు ఇచ్చినావు 16,000? తర్వాత నేను వాళ్ళకి రైట్ ఆర్ రాంగ్ అని పెట్టిన తర్వాత నేను వాళ్ళకు ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి, గూగుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అడ్రస్ కనుక్కొని, ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేశా. వాళ్ళకు ఇక్కడే నా పేరు చెప్పి 40,000 కలెక్ట్ చేశారండి. ఈ 5-6 మంది దగ్గరనే చేసిన వాళ్ళు అక్కడ 19,000 డిపాజిట్. బిజినెస్ అయిపోయింది సార్ ఇది ఇప్పుడు. అదే అందుకని నేను ఎప్పుడైనా మనం స్ట్రైట్ గా ఇవ్వాలి, అంతేగాని మీడియేటర్స్. అందువల్ల నేను అనుకున్నాను ఓకే ఆల్ రైట్. సార్ పట్ల ఎట్లా ఉంటుంది మేడం, ఎట్లా అనిపించింది మ్యారేజ్ అయినప్పుడు? మాత్రం ఎప్పుడు డివోటెడ్ అది బీసీస్ అండి, కాబట్టి బీసీస్ కోసం చేస్తున్నా కాబట్టి ఐఎమ్ హెల్పింగ్, ఐఎమ్ గోయింగ్ ఆన్ హిస్ బ్యాక్. ఇద్దరు కలిసి చేస్తున్నా. బాధ లేదా సార్? ఇంత పని చేసినారు, డబ్బులు ఖర్చు పెట్టినారు, ఏం బాధ లేదండి. అనుకున్న మూమెంట్ ఇంకా బాగా పెనట్రేట్ అయితే అనిపించింది నాకు. నేను 25 ఇయర్స్ బ్యాక్ అమ్మా, 1983లో. ఇప్పుడు సార్ ఏం చేసినా కూడా నా సపోర్ట్ లేకుండా చేయలేడు కూడా. నేను సపోర్ట్ ఐఎమ్ టోటలీ ఐఎమ్ సపోర్టింగ్ హిమ్. ఎందుకంటే మన వాళ్ళు పవర్లోకి వస్తే అందరూ డెవలప్ అవుతారు కదా అనేది నా ఆశయం. ఇప్పుడు మనకి ఇంకా వయసు అయిపోయింది, మనం ఏం చేయలేం, మనకు పదవులు వద్దు, మన వాళ్ళు రావాలి పైకి. అది రావాలి అంటే మన వాళ్ళని పైకి తీసుకురావాలి, అది మెయిన్ ఉద్దేశం నాది. ఇద్దరు కలిసి ప్రజలకు ఏం చెప్తారు సార్? ప్రజలకు ఏమంటే ఏం చెప్తామంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఇల్లు వచ్చేసి ఈవెన్ స్టాటిస్టిక్స్ మీరు తీసుకున్నా కూడా ఎడ్యుకేషన్లో కానీ సోషల్గా కానీ వీళ్ళందరూ కూడా వెనకబడి ఉన్నారు. ఎడ్యుకేషన్లో ముఖ్యంగా, తర్వాత ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నారు. మీరు మామూలుగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్లో కూడా మీరు పర్సంటేజ్ తీసుకుంటే ఈ వర్గాల మటుకు చాలా తక్కువ ఫైనాన్షియల్లీ సౌండ్గా ఉన్నారు. కాబట్టి ఇళ్లను మనము పైకి తెస్తే అప్పుడే. ఇప్పుడు ఆదాని అంబానీని మనము సాహుకారులను చేయలేం, వాళ్ళు ఆల్రెడీ సాహుకారులు. ఎవరిని చేయాలి? బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, తర్వాత మైనారిటీ పిల్లలను. మైనారిటీలకు ఏమంటే కనుక వాళ్ళు చదువు మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపరు. ఇంకొకటి కూడానండి,
మైనార్టీస్కు అగ్నిస్ట్గా బీసీ రిజర్వేషన్స్ ఇస్తున్నారంటే నేనే పిటిషన్ అన్నాను. ఎందుకు పిటిషన్ నేనైనానంటే వాళ్లకు బీసీ రిజర్వేషన్స్ కాకుండా మైనార్టీ రిజర్వేషన్స్ కల్పించినామనుకోండి ఇంత పర్సెంటేజ్ అని, అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్. ఎందుకు వచ్చింది ఈడబ్ల్యూఎస్? సార్ ఈడబ్ల్యూఎస్ వచ్చిందంటే మెయిన్ వచ్చేసి జాట్లు, గుజ్జర్లు అండ్ మరాఠాస్, వీళ్ళు ముగ్గురు కూడా బీసీలో చేరాలని అనుకున్నారు. కాబట్టి వాళ్ళని నిర్వీర్యం చేసేదానికే వాళ్ళని బీసీలలో వాళ్ళు అడగకుండా ఉండేదానికే 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చాం. అది కూడా నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా నేను లెటర్ రాసి ఆయన ఒప్పించి చేయించాం. అది నేను అంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వచ్చినందువల్ల బీసీలకు ఏం నష్టం అండి నాకు అర్థం కావడం లేదు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు బీదోళ్ళందరూ పైకి వస్తే వాళ్ళల్లో కూడా రెడ్లు కానీ ఒక బాపం అయినా కానీ ఎవరైనా కానీ పైకి వస్తే మాకు నష్టం లేదు కదా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు. మన క్యాడరు మనం ముగ్గురము మనం కూడా పైకి రావాలనే దానికి రచన ఇది చేసేసి వ్యూహాత్మకంగా మనము రాజకీయము బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్సీ ఎస్టీలు ఒకటైనారంటే ఎవ్వరూ ఓడించలేరండి వాళ్ళను. రాజ్యమే వాళ్ళది, ఇండియానే వాళ్ళది అవుతుంది. కాబట్టి ఈ లీడర్స్ అందరూ నరేంద్ర మోడీకి మడుగులు వత్తడము, బీజేపీ మోహన్ బాబుకి మడుగులు వత్తడము, రేవంత్ రెడ్డికి మడుగులు వత్తడము, అట్లా చంద్రబాబు నాయుడుకి మడుగులు వత్తడం, ఇవన్నీ ఇడిచిపెట్టేసి మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా మీరు ముగ్గురు బ్రదర్ చూడండి. కాన్స్టిట్యూషన్ ప్రకారము బ్యాక్వర్డ్ క్లాసెసే కాన్స్టిట్యూషన్లో బీసీ ఎస్సీ ఎస్టీలని కాదు అందరిని కలిసే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అందుకే ఎస్సీలను ఎస్టీలను పోయిన తర్వాతనే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనం అయ్యాం. అందుకే సెంట్రల్లో మనల్ని అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. అంటే ఏమని ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు కూడా వాళ్ళ రక్తం ఒకటే, వాళ్ళ ఇది ఒకటే, వాళ్ళ ఐడియాలజీ ఒకటే, వాళ్ళ బీదతనంలో కూడా వాళ్ళందరూ ఒకటే. కాబట్టి ఈ మూడు కనుక ఒకటైనారంటే రాజ్యాధికారం మనది. రాజ్యాధికారంలో మన వాళ్ళని ఇది చేసుకుందాము. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు వాళ్ళు అభివృద్ధి చెందారు. ఇప్పుడు మన క్యాడర్ని అభివృద్ధి చేద్దాం, మన వాళ్ళని అభివృద్ధి చేద్దాము. అందరూ కలిసి రండి. బీసీలు ఎస్సీ ఎస్టీలు మనమందరము సోదరులము, మన రక్తం ఒకటి. కాబట్టి మనమందరం కూడా రక్తబాంధవ్యం అంటే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. కాబట్టి వాళ్ళంతా ఒకటైనా కూడా మన బ్లడ్ అంతా ఒకటైంది అనుకోండి కథం, వాళ్ళతో ఓడిపోతారు. రాజ్యాధికార దిశగా మనం పయనిద్దాం. తొందరలోనే మేము ఈ రథయాత్ర అనేది ఒకటి బిగించేస్తాము. దాంట్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు మాకందరికీ సాయం చేయండి. మమ్మల్ని మా ఉద్యమాన్ని బలపరచండి. బలపరిస్తే అధికారం మన చేతుల్లో ఉంటుంది. 2029లో బీసీలు ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పాలించే దిశగా తీసుకెళ్దాం. బీసీలలో ఐక్యమత్యం రావాలంటే మనం మాట్లాడుకుంటూ ఉంటే కుదరదండి. కాబట్టి ఒక ప్రజా చైతన్యం రావాలంటే ఒక ముందుకెళ్ళాలంటే మేము తొందరలోనే ఒక 10 వెహికల్స్ పెట్టుకొని పోతూ ఉంటే వెనక ఇంకొక 10 వెహికల్స్ వస్తూ ఉంటే అదే చైతన్యము. అప్పుడు నాయకులు అందరూ ఆటోమేటిక్గా ఏ పార్టీలో ఉండే బీసీ నాయకులు దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పార్టీ అండ్ దే విల్ సపోర్ట్ టు ద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్. అది మేము నాట్ ఓన్లీ తెలంగాణ ఇలా ఆల్ ఓవర్ ద ఇండియా మేము తీసుకురావాలి అనుకుంటున్నాం. కాబట్టి ఉండే బీసీ నాయకులు మాకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ముందుకు బండి కదిలితే ముందు మడక పోతూ ఉంటే వెనక మడకలు వస్తాయండి ఆటోమేటిక్గా. అది మా ఉద్దేశం. అందులో మహిళల్ని కూడా మేము చైతన్యపరచాలి. మహిళలు 50% ఉన్నారు కాబట్టి మహిళా నాయకురాళ్ళని కూడా మేము తీసుకురావాలనే ఉద్దేశంతో నారీ సమాజ్ స్థాపించాం. మహిళలు కూడా వస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు. మేము పోతామండి బీసీలు ఎదగడానికి నాంది పలుకుతాం నెక్స్ట్ ఎలక్షన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మేడం, బీసీ నినాదం ఏంది, బీసీ నినాదాన్ని ఎట్లా పెనట్రేట్ చేయాలి, సమాజంలో ఉన్న బీసీలను చైతన్యం చేయాలంటే తీసుకోవాల్సిన కార్యాచరణ ఏందో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినారు. బీసీలు రాజ్యాధికారం వైపుకు కదులుతూ ఉన్నారు. సార్ కూడా చాలా క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే ప్రయత్నం చేసినారు. 2029లో బీసీ రాజ్యాధికారం కూడా సాధించుకోవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక విషయాలు కూడా మాట్లాడినారు. పేదల కన్నీళ్ళు దూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చదువు లేని వాళ్ళకి చదువు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏకంగా తనకు డబ్బులు వస్తే తన పార్టీ ద్వారా వందలాది వెహికల్స్ పెట్టి బీసీ సమాజాన్ని కదిలిస్తాం, రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామంటూ స్పష్టంగా చెప్పినారు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియోని యూ ప్లీజ్ వాచ్ కంప్లీట్లీ అండ్ గివ్ యువర్ బెస్ట్ ఫీడ్బ్యాక్. డోంట్ కాంప్రమైజ్ గివింగ్ కామెంట్స్ అని తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర ఐతకోని.